कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदास्ति विजयन्ति। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं। भानुना तुहिनभानुना बृहद्भानुना च विनिवर्तितन्न यत् येन तज्जगिति शान्तिमान्तरं ध्वान्तमेति तदुपास्महे महः। अकारादिक्षकारान्तवर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। श्रुतिमपरे स्मृतिमपरे भारतमपरे भजन्ति भवभीताः। अहमिह नन्दं वन्दे यस्यालिन्दे परं ब्रह्म। పరీక్షణ్ మహారాజు బద్ధశ్రద్ధతో శ్రీమద్భాగవత శ్రవణం చేస్తూ ఉన్నారు. ప్రారంభమయ్యి 4 రోజులైంది. 5వ రోజున దశమస్కంధం కథ వచ్చింది. ఇంతకు ముందు దాకా సూర్యవంశపురాజులు చంద్రవంశపురాజుల యొక్క చరిత్ర చెప్పారు. చెప్పిన తర్వాత పరీక్షన్ మహారాజుకు కూడా ఈ కథలు విన్నప్పుడు కొద్దిగా శ్రమ అనిపించిందో ఏమో. ఆయన గురువుగారు, నాకు మీరు చాలా విస్తారంగా చెప్పారండి చంద్రవంశపురాజుల చరిత్ర, సూర్యవంశపురాజుల చరిత్ర అని అన్నాడు. సుఖయోగింద్రుల వారు చెప్పడం సూర్యవంశపురాజుల చరిత్ర, చంద్రవంశపురాజుల చరిత్ర చెప్పి చంద్రవంశంలో కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం జరుగుతుంది అన్నారు. దానికి పరీక్షన్ మహారాజు అడగటం, కథితో వంశవిస్తారః భవతా సోమసూర్యయోః రాజ్ఞాంచోభయవంశ్యానాం చరితం పరమాద్భుతం అని. 2 వంశాలలో ఉన్న రాజుల యొక్క చరిత్ర చెప్పారు, పరమాద్భుతమైంది చెప్పారు. ఏమిటి అద్భుతము అని. పరమాద్భుతం ఏమిటయ్యా అన్నాడు. వారి కథ అద్భుతము, అందులోని రాజులు అద్భుతమైన చరిత్ర కలవారు, ఆ వారిని అనుగ్రహించినటువంటి తీరు అద్భుతం, అంతా అద్భుతం. అందుచేత పరమాద్భుతం రాజ్ఞాంచ ఉభయవంశ్యాన. సమస్య ఎక్కడ వచ్చిందంటే, సుఖయోగింద్రుల వారు ముందు సూర్యవంశం తర్వాత చంద్రవంశం చెప్తే ఈయన ఏమని చెప్పాడంటే, మీరు చంద్రవంశము సూర్యవంశం కథలు చెప్పారు అని ఉల్టా చేసి అంటుంటారే, అలా అన్నారు. అనేసరికి అలా ఎందుకన్నారు అని విచారణ వచ్చింది. శ్రీధరస్వామి ఇతర వ్యాఖ్యాతలు కూడా ఇక్కడ ముందు చెప్పింది సూర్యవంశమే అయినప్పటికీ సోముడు సూర్యుని కంటే పెద్దవాడు. బ్రహ్మదేవుని యొక్క స్వరూపం తరువాత మరీచి, అక్కడి నుంచి ఆయనకి కశ్యపుడు, ఆ తర్వాత ఆయనకి అత్రి మహర్షి, బ్రహ్మదేవునికి అత్రి కుమారుడు చంద్రుడు. ఇది వరస. బ్రహ్మదేవునికి మనవడవుతాడు. అదే సూర్యుడు బ్రహ్మదేవుడు, మరీచి, కశ్యపుడు,
కశ్యపునకు సూర్యుడు అంటే 4వ తరం వాడు అవుతాడు. అందుచేత పెద్దవారెవరయ్యా అని అంటే ఆయన చంద్రుడు కాబట్టి చంద్రుని ముందుగా చెప్పారన్నమాట. వయస్సు తాలూకు సంతతిలో తరం తాలూకు అతిక్రమణం చెయ్యకూడదని ధర్మనిష్ఠుడైన పరీక్షిత్తు ఈ రకంగా అన్నారట. అందుచేత సోమసూర్యయోహో అని అన్నారు. ఇంకొకటి తమ గురువులు వారు గురువుగారు ఎలా చెప్పినా సుఖయోగేంద్రుల వారు చెప్పినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి వంశము సోమవంశం కాబట్టి దాన్ని ముందు చెప్పాలనే ఉద్దేశంతో మొదటి పదం చెప్పంగానే సుఖయోగేంద్రుల వారు వెంటనే కృష్ణ పరమాత్మ కథ ప్రారంభం చేస్తారు. అందుచేత భవత సోమసూర్యయోహో. అదేమిటండి ఇంత గొప్పగా చెప్తున్న గురువుగారిని పట్టుకొని నీ చేత అని ఏకవచనం ఎందుకు వేశారు అన్నారు. పాపం తెలియక కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం గురించి చెప్పాలి అడగాలి అనేటువంటి తొందరలో ఆయన ఏం చెయ్యాలో తెలియక నీ చేత అని ఏకవచనంలో వేశారు. అందుచేత ఆ మహానుభావుడు అలా అనలేదు అనుకోలేదన్నమాట. భవత సోమసూర్యయోహో. భాగవతానికి వ్యాఖ్యానం రాసేటప్పుడు శ్రీధరస్వామి కూడా కృష్ణ పరమాత్మ కథ వచ్చే సందర్భంలో ఇలాంటి సందర్భంలో మంగళం ఆచరించడం మర్చిపోయారు. ఎందుకంటే భగవదావిర్భావం అవుతుంది, అందుకోసం అది రాయాలనే ఆతృతతోటి చెయ్యవలసిన విషయాన్ని కాస్త మరిచిపోయారట. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు స్వామి ఆ యదుచక్రవర్తి ధర్మశీలుడైనటువంటి యదుచక్రవర్తి వంశంలో కృష్ణ పరమాత్మ అవతరించారన్నారు కదా, ఆయన తాలూకు ఆ కృష్ణ పరమాత్మ తాలూకు కథలు ఆయన ఏం చేశారో చెప్పవలసింది అన్నాడు. యదుచక్రవర్తి ధర్మశీలుడు అని ఎందుకు అన్నారంటే యయాతి సంతానంలో యదుచక్రవర్తి ఒకరు. ఆయన ధర్మశీలుడు. ఆయనకి 5 కుమారులు యయాతికి ఉంటే అందులో 4తోటి కూడా అన్నారు యయాతి, నాయనా మీ ఆయుర్దాయంలో కొంత భాగం నాకు ఇవ్వండిరా, నాకు ఇంకా కామసుఖము నాకు తీరలేదు, అందువల్ల ఆ తల్లి యందు నేను కొద్దిగా అంటే ఆ శుక్రాచార్య యొక్క కూతురు ఆ దేవయాని యందు ఇంకా కూడా నాకు మనస్సు ఉన్నది అని చెప్పి శుక్రాచార్య వారు శాపం పెట్టారు ముసలితనం వస్తుందని. అందుచేత అది పోవాలి అంటే నీ కుమారులో ఎవరన్నా యవ్వనం వస్తే తీసుకొని నువ్వు సుఖంగా ఉండవచ్చు అన్నారు. అప్పుడు 5 కుమారులని అడిగారు. అడిగితే కూడాను దేవయాని అంతకుముందు ఉన్నట్టు శర్మిష్ఠ 2 కుమారులు వాళ్ళకి ఆమె కలిగిన కుమారు ఈ సంతానం అందరూ అడిగితే కొంతమంది మేము ఇవ్వమండి, మాకు యవనం కావాలి కదా, మీకు ఇస్తే మాకు తగ్గిపోతుంది అనుకున్నారు. ఇది 3 అన్నారు. అయితే అందులో ఒకరు ఏమైనా యదు చక్రవర్తిని అడిగారు. అడిగితే నాన్నగారు నేను ఇచ్చిన ఆయుర్దాయంతో మీరు నా తల్లితోటి మీరు కలిసి ఉంటే నేను ఆ దోషాన్ని పొందిన వాడిని అవుతాను కాబట్టి దయచేసి నాకు ఆయుర్దాయం యావత్తు ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఈ శరీరం నుంచి ఇచ్చినటువంటి ఆయుర్దాయము మళ్ళా మీరు నా తల్లితోటి మీరు రమించినప్పుడు ఆ దోషం నాకు సంక్రమిస్తుంది అని నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతలో కాబట్టి మన్నించవలసింది అన్నారు. పరమాత్మ ఇదంతా చూస్తున్నారు. ఓహో ఇప్పుడు ఏ వంశంలో పుట్టాలా అని ఆలోచిస్తున్న పరమాత్మకు ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి యదువంశంలో పుట్టి తీరాలి అని నిర్ణయించుకున్నారట. అందుచేత యదోశ్చ ధర్మశీలుడైనటువంటి యదువంశంలో పరమాత్మ పుట్టారు. అందుచేత ఆవిర్భవించి ఆయన ఏం చేశారో ఆ విషయాలన్నీ చెప్పవలసింది. పాపం ఇంత ప్రశ్న అడిగేసరికి పరీక్షన్ మహారాజుతో సుఖయోగినుల వారు అన్నారు, నాన్న పరీక్షన్ మహారాజా ఒక్క మాట చెప్తున్నాను, 4 రోజుల నుంచి ఎంత శ్రద్ధగా వింటున్నావు నాయన, మంచినీళ్ళు కూడా తాగట్టు, సంధ్యావందనం చేసేటప్పుడు చేసిన ఆచమనం తప్ప పైన ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు రా అబ్బాయి, నేను చూస్తూ ఉన్నాను. ఈ తర్వాత వచ్చేది పరమాత్మ యొక్క దివ్య కథ. ఆ కథలో నేనెవరో నాకు తెలియదు, నువ్వు ఉన్నావన్న స్థితి కూడా మర్చిపోతాను నాయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక్కసారి ఆకలి దప్పికలుంటవి, మధ్యలో ఇది 90 అధ్యాయముల మహాగ్రంథం, ఇది వెళ్ళిపోతుంది, దివ్యంగా పెడుతుంది నాయన, కొద్దిగా మంచినీళ్ళు పాలు పండ్లు ఏమైనా పుచ్చుకోరా అని అన్నారట. దానికి అవతరణకి రాస్తున్నారన్నమాట. నివృత్తదర్శైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్. స్వామి ఏ ఆకలి దప్పికల చేత పీడితున్నై అజ్ఞానం చేత ఒక చచ్చిపోయినటువంటి ఒక పాము తాలూకు కళేబరాన్ని ఒక బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహర్షి యొక్క కంఠంలో వేసి మహాపాపాన్ని అనుభవించానో ఆ ఆకలి దప్పికలు ఇప్పుడు నాకు లేవు స్వామి. నివృత్తదర్శై, అది కాక కృష్ణ పరమాత్మ యొక్క దివ్య కథలు ఎవరయ్యా చెప్పవలసింది అన్నాడు. తరష ఉండకూడదు,
దప్పిక ఉండకూడదు, ఆకలి దప్పిక స్మృతి ఉండకూడదు. అలాంటి వాళ్ళ చేత గానం చేయదగినదయ్యా కృష్ణ కథ. భవౌషధాత్ ఏం చేస్తుందయ్యా అది అంటే భవౌషధాత్ అంటే సంసారమునకు ఔషధం అండి అన్నారు. ఔషధం అంటే ఏమిటి అన్నారు? ఉషధాహే అనే ధాతు గురించి వచ్చిందనమాట. ఓషధి ధత్తే ఇచ్చౌషధం. ఉషధాహే అంటే రోగమును, సాంసారికమైన రోగం అజ్ఞానాన్ని దహింపజేసేది. ధత్తే పరమాత్మ స్వరూపాన్ని ధరింపజేసేది. కాబట్టి దీని ఔషధము. సంసారంలో సమస్తమైన ఆధ్యాత్మిక తాపత్రయ ఉన్మూలనం చేసేది, పరమాత్మ స్వరూపాన్ని హృదయంలో స్థాపించేది. భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ చెవులకింపు కలిగిస్తుంది, మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఆయన శ్రోత్రమనోభిరామాత్ అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదాత్ ఉత్తమ శ్లోకుడైన కృష్ణ పరమాత్మ యొక్క గుణానువాదం కోరుకుంటారు. కానీ స్వామి ఈ దిక్కుమాలిన ఆకలి తప్పిక నన్నేం చేస్తామండి? అక్కర్లేదు, దయచేసి నాకు ఆ కథ చెప్పవలసింది అని అన్నాడు. ఎందుకంటే మా తాతలందరూ కూడా అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ మహానుభావులు మహాకౌరవుల్లో శ్రేష్ఠులైనటువంటి దేవవ్రతాది మహావీరులు భీష్ముడు లాంటి వాళ్ళందరినీ కూడాను జయించి ఆ కౌరవ సైన్య సాగరాన్ని తరించారో, దాటారో. ఎలా దాటారయ్యా అన్నారు? ఏ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే కౌరవ వీరులనేటటువంటి ఐతో యుద్ధమనేటటువంటి మహాసాగరాన్ని అవలీలగా దాటారండి అన్నారు. ఎలా దాటారయ్యాడు? ఒక జానుడు వెడల్పు కలిగినటువంటి ఒక నది ఉందిట, ఆ ఒక కాలవ, దాన్ని దాటడం ఎలా దాటాలన్నాడు? ఒక చిన్న లేగదూడ కానీ చిన్నటి పిల్లవాడు కానీ ఇట్టే దాటుతారనమాట. అంత సులభంగా దాటారు ఈ కౌరవ సైన్య సాగరాన్ని కాస్త. అలాగా ఎవరి కృప వల్ల జరిగింది? కృష్ణ పరమాత్మ. అట్టి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథని చెప్పండి. వాళ్ళ సంగతి ఎందుకండి? ద్రౌణ్యస్త్ర విప్లుష్టం. ద్రౌణి అశ్వత్థామ వేసినటువంటి అస్త్రం నా మీద వేస్తే ఆ బ్రహ్మాస్త్రం నా మీదకి రాకుండగా తల్లి కడుపులో ఉండంగానే నన్ను అనుగ్రహించి కురుపాండవులకు మూలభూతంగా ఉన్నటువంటి ఒకే ఒక్కడు ఉన్నటువంటి వాడిని నేనుంటే నన్ను కాస్త ఆయన ఆత్తచక్ర చక్రంతో నన్ను రక్షించాడండి అన్నారు. ఇక్కడ ఆత్తచక్ర అంటే ప్రథమ స్కంధంలో ఏం చెప్పారంటే గదతోటి గిరగిర తిప్పుతూ అస్త్రం రాకుండా చేశారు. అంటే ఆ గద ఎలా తిప్పారంటే చక్రం ఎంత వేగంగా తిరుగుతుందో అంత వేగంగా తిరుగుతుంటా. అందువల్ల ఇక్కడ ఆత్తచక్ర. కొంతమంది భ్రమపడుతూ ఉంటారట. ఎందుకంటే ఇక్కడ చక్రం ధరించారన్నారు, అక్కడ గద ధరించారని మొదట్లో చెప్పారు. ఏది సత్యం అండి, ఇది సరిగా లేదే అని అనుకుంటారేమో. ఆ భ్రమ వద్దు. ఆత్తచక్ర చక్రంలాగా గిరగిర తిప్పారట. అలాంటిదన్నమాట. అందుచేత మాతుశ్చమేయ శరణంగతాయ మా తల్లి శరణు వేడింది. అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ కృత్యములన్నీ కూడా మాయా మనుష్యుడా మహానుభావుడు ఆయన తాలూకు కథలన్నీ నాకు చెప్పవలసింది స్వామి అన్నారు. విద్వన్ సుఖయోగేంద్రుడు వారిని సంబోధన చేస్తున్నారు. స్వామి సమస్తమైనటువంటి పరమాత్మ కథాస్వరూప పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడివి. ఏ రకంగా ఆ రోహిణీతైన బలిరాముడు సంకర్షణ రూపమైనటువంటి స్వరూపాన్ని ఏ రకంగా దేవకి నుంచి ఆ రోహిణీదేవిని ఏ రకంగా పెట్టారో, ఆ పరమాత్మ ఏ రకంగా తండ్రి యొక్క ఇంటి నుంచి నందుని ఇంటికి వెళ్ళారో, ఏ రకంగా జ్ఞాతులతోటి సంబంధం కలిగినటువంటి వారై ఉన్నారో, వ్రజంలో నందగోకులంలో ఉండి ఏ రకమైనటువంటి స్థితి చేశారో, అటు నుంచి మధుపురికి ఏ రకంగా వెళ్ళారో కంసుని దగ్గరికి, ఏ రకంగా కేశవ భ్రాతరంచ అవధీత్ కంసం మీ తల్లి యొక్క సోదరుడైనటువంటి కంసుణ్ణి అంటే ఆ కంసుని ఏ రకంగా అయితే దేవకీదేవి యొక్క సోదరుడైనటువంటి ఆ భ్రాతరంచ అవధీత్ కంసం కంసుని ఏ రకంగా సంహారం చేశారో ఇదంతా కూడాను మనుష్య దేహాన్ని ఆశ్రయించి ఏ పనులు చేశారో యదుపురంలో చేసినటువంటి విషయాలని చెప్పవలసింది అని అన్నారన్నమాట. ఇదంతా చెప్తే ఇది అయితే ఎప్పుడు అడిగారు, నీకు ఆకలక్కర్లేదన్న నైషాతి దుస్సహ, నాకు దుస్సహమైనటువంటి క్షత్తు మాం చక్తోదమపి బాధతే, నాకు ఆకలి లేదు నాయన. ఎందుకు లేదు అని అంటే నేను అమృతం తాగుతున్నాను కదండి అన్నాడు. ఎక్కడి నుంచి తాగుతున్నావయ్యా అన్నాడు. పిబంతం తన్ముఖాంభోజ చ్యుతం హరికథ అమృతం అని. అంటే నీ యొక్క ముఖం అనేటటువంటి చంద్రుల్లో నుంచి వస్తున్నటువంటి జారుతున్నటువంటి హరికథ అమృతం. అంభోజం అంటే ఇక్కడ పద్మం కాదు అర్థం. అంటే త్వన్ముఖాంభోజ నీ ముఖమనేటటువంటి అంభోజము. అంభోజం అంటే చంద్రుడు. ఆ చంద్రుడి నుంచి అమృత కిరణాలు వస్తాయన్నమాట. అంభోజచ్యుతం హరికథామృతం. అది తాగుతున్నటువంటి నాకు ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు, ఆకలి దప్పిక లేవు అని ఈ రకంగా అన్నారు. అనేసరికి పరీక్షన్ మహారాజు ఈ రకమైనటువంటి మాటలు చెప్పారు. దీనికి ఒక దివ్యమైనటువంటి కవిత్వం రాశారు ఒక మహానుభావుడు. అది భాగవత చెంపు అని వెల్లాల చిదంబర కవి అని రాశాడు ఆ మహానుభావుడు. ఏమిటయ్యా ఆయన రాసింది? సయేష పరీక్షిత విధానో రాజర్షి
ఆకర్ణిత వివిధ మధుసూదన కథాప్రపంచస్తతోపి సౌహిత్యం నధిగచ్చన్ అధికత నిఖిల నిగమతత్వం తత్వవిదాం అగ్రేసరం భగవంతం బాదరాయణం అత్రాక్షీదప్రాక్షీచ అయి భగవన్ నిశమితాన్ని దివ్యమైనటువంటి వచనం రాశాడు మహానుభావుడు ఆయన. నా వెల్లాల చిదంబర కవి అని. ఆయన దివ్యమైనటువంటి పరీక్షిత్ అనేటటువంటి మహారాజు జిజ్ఞాస కలిగి ఉంటే ఆ జిజ్ఞాస పోగొట్టడానికి ఆ మహానుభావుడు చెప్తున్నట్ట. ఏమిటా జిజ్ఞాస అన్నాడు. నాకు ఇప్పటిదాకా ప్రథమ స్కంధం నుంచి 9 స్కంధాల దాకా మీరు కథ చెప్పారు ఓ సుఖయోగీంద్ర. అయితే నాకు ఇంత అమృతరసాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ కూడా ఏవం అమృతరసం ఆస్వాదయన్నపి భవదీయ వచన నిచేజాతం అనుపజాత పరితోష పోషయేవ మదీయ మానసచర. స్వామి, మీ దివ్యమైనటువంటి ఆ మీరు చెప్పే అమృతసారసమైనటువంటి ఆ కథను చెప్తున్నప్పటికి కూడాను మీ యొక్క వాక్ అనేటటువంటి సముదాయాన్ని వింటున్న నా మనస్సు అనేటటువంటి హంస ఇంకా సంతోషం పొందలేదండి. ఏం తెలుసుకోవాలని కోరుతుంది. తదస్తికించిది అభ్యర్థనీయం. నాకు తెలుసుకోవాలని ఇంకా నాకు కోరుకుంది. అది ఏమిటయ్యా అని అన్నారు. అంటే అయం ఇదానీం ఆత ఆశానితంబింబ దికూలాయమాన యశో నికృంభస్య భగవతో గరుడధ్వజస్య నిరతిశయ పరాక్రమాతిశయాధికం అనుభవితుం అభిలషామి. స్వామి, దివ్యమైనటువంటి ఆశ అనేటటువంటి ఒక దివ్యమైన స్త్రీ ఉంది. ఆ స్త్రీ కట్టుకున్నటువంటి తెల్లనైనటువంటి బట్ట ఉన్నది. ఆ బట్టను మించిన తిరుపతిరం కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన కథలు వినాలని నేను అనుకుంటున్నానండి అని అన్నట్ట. అనేసరికి అప్పుడు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? నైమిషారణ్యంలో సూతుల వారు చెప్తున్నారు. ఈ రకంగా భృగునందన సాధువాదం వయ్యాసకి ఈ రకంగా కృష్ణ పరమాత్మ కథ చెప్పమనేసరికి అప్పుడు ఏం చేశారయ్యా అన్నారు. భృగునందన సాధువాదం. భృగునందనుడు అంటే మహానుభావుడు సూతుల వారి గురించి చెప్తే సౌనకాది గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారయ్యా అన్నారు. సవయ్యాసకి స భగవాన్. ఎవరు చెప్తున్నారు? వైయాసకి చెప్తున్నాడు. వైయాసకి అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానస్వరూపావతారమైనటువంటి ఆ వేదవ్యాసుని యొక్క కుమారుడైనటువంటి వారు. ఎందుకంటే ఆ మాట అనేసరికి ఆయన తండ్రి గారు ఆ గొప్పతనం అంతా తెలియాలి. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా అన్నారు. అంటే ఇప్పుడు చెప్పేది సుఖయోగేంద్ర వారు అన్నారు. వైయాసకి స భగవాన్. ఇప్పుడు సుఖయోగేంద్ర వారు అంటే ఎవరు అంటే ఆ భగవంతుడే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఇప్పుడు వైయాసకి రూపంలో ఆవిర్భవించి వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. భాగవతులకు ప్రధానమైన వాట అది భాగవత ప్రధాన. భాగవతులో ప్రధానమైన వారు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఆయన వ్యాహర్తుం ఆరభత కథ చెప్తున్నారు. చెప్పేదెవరు? భాగవతోత్తములకు ప్రధానభూతుడైన వాడు, మూలమైన వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ వైయాసకి స భగవాన్ భాగవత ప్రధాన చెప్తున్నారు. ప్రశ్న అడిగేసిన ఆయన చాలా చక్కటి మాట చెప్పావు. వాసుదేవుని యొక్క కథ ఎందు నీకు ఇంత నైష్ఠికమైనటువంటి ఒక శ్రద్ధ కలిగిందే. అసలు వాసుదేవుని యొక్క కథా ప్రశ్నే దివ్యంగా ఉంటుంది. అది ముగ్గురిని పవిత్రం చేస్తుంది నాయన. అడిగిన వారిని, విన్నవారిని, చెప్పిన వారిని ముగ్గురిని పవిత్రం చేస్తుంది. ఎలాగా అన్నారు. ఆ వాసుదేవుని యొక్క పాదంలో నుంచి ఉద్భవించిన గంగ భూలోకంలోనూ పాతాళలోకంలోనూ స్వర్గలోకంలోనూ 3 లోకాల్లో ఉన్న వారిని అనుగ్రహించట్లా ఆ రకంగా అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నారు. వక్తారం పృచ్ఛకం శ్రోతోత్రోన్ తత్పాద సలిలం యథ అని చెప్పి ఇప్పుడు ఈ భూమి అంతా కూడా కంసాది దుష్ట రాక్షసుల చేత నిండిపోయినటువంటిదై ఆక్రాంతమై ఆ భారాన్ని భరించలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ దుష్టులైనటువంటి వ్యక్తులని నేను మోయలేకపోతున్నాను, వారు చేసేటువంటి దుష్టకృత్యములను భరించలేకపోతున్నాను అని చెప్పి ఒక దైన్యం కలగాలి అంటే ఏ రూపం ధరిస్తే బాగా ఉంటుందా అని బ్రహ్మదేవుడి దగ్గరికి గౌర్భూత్వ అశ్రుముఖి గోరూపాన్ని ధరించి కంటి వెంట నీరు పెట్టుకొని బాధపడుతూ వెళ్ళింది. వెళ్ళేసరికి అప్పుడు వెంటనే ఆయన కాస్త చెప్పారు. ఏమనంటే, అమ్మా నేను ఒక్కసారి మనం అందరం కలిసి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళదామని చెప్పి ఆయన ఏం చేశారు, దేవతలందరినీ కలుపుకొని బ్రహ్మదేవుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే పరమేశ్వరుని కూడా పిలిచారు. స్వామి పరమేశ్వర కైలాసవాసిని మీరు కూడా రావలసింది అని చెప్పి వీరందరూ కలిసి క్షీరసముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి దేవదేవుడు వృషాకపి శ్రీ మహావిష్ణువు నాట ఆయన ఏం చేశారయ్యా అన్న పురుష సూక్తంతో పరమాత్మ యొక్క దివ్య వర్ణన చేస్తూ ప్రారంభం చేసి చెప్పారు. ఆ చేసేసరికి అక్కడి నుంచి గిరం సమాధాధౌ గగనే సమీరితాం నిశమ్య. ఇంతకు పరమాత్మ వినిపించారా అన్నారు. వినిపించారు. అది శబ్ద బ్రహ్మ రూపంగా అనమాట. శబ్ద బ్రహ్మ రూపంగా వినిపించేసరికి అది బ్రహ్మదేవునికి వినిపించింది. ఆ వినిపించినటువంటి మాటను బ్రహ్మదేవుడు వాళ్ళతో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరితో.
అమ్మా నేను ఈ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ శబ్దస్వరూపాన్ని విన్నాను, అది వినండి, ఏం చెప్తానన్నారో పరమాత్మ అని చెప్పి, నేను ఇంతకుముందే నేను అవతరించాలని నిర్ణయించుకున్నాను, భూమి యొక్క భారాన్ని పోగొట్టదలుచుకున్నాను, అందుచేత నేను వసుదేవుని యొక్క ఇంట్లో సాక్షాత్తు నేను అవతరిస్తాను. ఆ తర్వాత నాకు అనుకూలమైనటువంటి రీతిగా కొంతమంది దేవతా స్త్రీలంతా కూడా ఇక్కడ అవతరించవలసింది అని చెప్పి, ఈ తర్వాత అగ్రతో భవితా దేవో హరే ప్రియచికీర్షయ, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సంతోషం కలిగించాలని నా యొక్క అంశతోటి ఉన్నటువంటి ఆ బలరామ రూపంతో కూడా పరమాత్మ ఆదిశేషువు అవతరిస్తారు అని చెప్పి, ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా విష్ణోర్మాయ భగవతీయ సమ్మోహితం జగతో, విష్ణు యొక్క మాయ ఈ తర్వాత యోగమాయ కూడా ఆవిర్భవిస్తున్నటువంటి విషయాన్ని సూచిస్తూ ఈ రకమైనటువంటి శబ్ద బ్రహ్మ రూపంగా పరమాత్మ అనుగ్రహించారు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలందరితో చెప్పారు. అందుచేత వాళ్ళందరినీ కూడా అవతరించమనేసరికి ఆ భూదేవి కాస్త ఇంతకు ముందు ఎలా ఉంది, దుఃఖితురాలై ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, భూమిలో అవతరిస్తాను అని పరమాత్మ అనేసరికి ఆవిడ ఊరడిల్లింది. ఎవరడి ఈసారి ఊరడిల్లింది? భూమి ఇంతకుముందు, ఇప్పుడు మహి అన్నారు. మహి అంటే మహ్యతే పూజ్యతే ఇది మహి, పరమాత్మ చేత అవతరించడం చేత దివ్యమైనటువంటి పూజాస్థితి ఉంటుంది. భూమి అంటే ఎంత గొప్పదయ్యాన్న మహి ఆ రకంగా వచ్చి ఆమె సంతోషించి తన స్వధామ పరమం యయో తన ఇంటికి వెళ్ళింది. ఇక్కడ సూరసేనుడు యదుపతి మధురలో ఉంటూ ఉన్నారు. మధుర దేశానికి సూరసేన దేశానికి కూడా ఆయన అధిపతిగా ఉంటూ ఉండగా రాజధాని ఏదైనా అంటే మధుర అయింది అన్నారు. మధురలో ఒక గొప్పతనం ఉందిట. ఏమిటంటే మధుర అనేటటువంటి శబ్దాన్ని అటు నుంచి ఇటు పలకండి అన్నారు. మధుర అని అన్నారనుకోండి, అప్పుడు రాధుమా అని అవుతుందన్నమాట. రాధుమా అని అయితే అందులో మధ్యాక్షరం తీసేయండి, థూ అని తీసేయండి, తీస్తే ఉంటుంది మరి రామ అని ఉంటుంది అనమాట. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం, మధ్యలో ఉన్న మధురాలో అన్న మధుర అనే అక్షరాన్ని విపర్యాసగా చదివితే అటు నుంచి చదివితే రాధుమా అని అవుతుంది. రాధుమాలో రెండో అక్షరం తీసేయండి, థూ తీసేయండి, ఏముంటున్నప్పుడు రామ ఉంటుందన్నమాట. ఆ మాట ఎక్కువ సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత మీరు అదృష్టవంతులు. అనుకోలేదనుకోండి, ఆ మధ్యలో పోయిన అక్షరం మనం నోటి దగ్గరికి వచ్చి 10 సార్లు థూ 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 అంటుంటారు. అందుచేత మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం, అందుచేత ఆ రకమైనటువంటి పేరు కలిగింది. 4వ అక్షరంగా కూడా చెప్తారు మధుర అని, మథుర అని కూడా ఉందన్నమాట. అందుచేత అక్కడ వంశీధర శర్మ రాసినటువంటి స్వారస్యం ఇది. ఆ రకమైనటువంటి నిత్యం సన్నిహితో హరి, నిత్యము పరమాత్మ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒకానొకడు సౌరి వసుదేవుడు కృతోద్వహ వివాహమైంది. తన భార్య అయినటువంటి దేవకితోటి సూర్యయ నవవధువు ఆమెతో కలిసి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఎవరయ్యా తీసుకెళ్ళింది అన్నాడు. అక్కడ ఉన్న ఉగ్రసేనుని యొక్క కుమారుడు తీసుకొని వెళుతున్నాడు కంసుడు. స్వసుహు ప్రియచికీర్షయ, ప్రారంభంలో ఎలా ఉంది అన్నాడు. తన చెల్లెలు స్వస అంటే సోదరుని యందున్న ప్రేమను తన హృదయంలో నింపుకొని ఉండేది. స్వస్యతి సమ్యక్ ఆక్షిపతి భ్రాతృగత స్నేహాధికమతి స్వస, చెల్లెలంటే ఆమె. ఆ రకంగా ఆమెకి సంతోషం చేద్దామని అనేక పారిబర్హములు అంటే ఇంటికి పంపించేటప్పుడు ఇచ్చేటువంటి కానుకలన్నీ కూడాను అనేక రకములుగా దాసీలనిచ్చారు 100ల కొద్దీ. ఆ తర్వాత అశ్వములను 10,000 అశ్వాలు, రథములు 3,300 అని అన్నాడు. అంటే అనేక 100 రథాలు కూడా ఇచ్చారు. దేవదుహిత్తే దేవక ప్రాదాత్, దేవకుడు అనేక ఆ కూతురు కోసం ఇచ్చాడు. ఆ ఇచ్చేసరికి ఎందుకయ్యా అలా ఇచ్చాడన్నాడు. కూతురు అంటే మహా ఇష్టంట. దుహితృవత్సల, దక్షుడి గురించి ఈ మాట వేస్తారు. దక్షో దుహితృవత్సల, దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే మహా ఇష్టంట. అందుచేత దేవకను కూడాను ఆ కూతురంటే ఎక్కువ ఇష్టం కాబట్టి చాలా ఇచ్చారు. ఇలా వెళుతూ ఉంటే ఆ పగ్గం పట్టుకొని వెళుతున్నాడు. వెళ్ళేసరికి కంసుడికి ఉద్దేశించి ఒక అశరీరాకన్నది, ఈమె యొక్క అష్టమ గర్భము నిన్ను చంపుతుందిరా అబుధా వహస్సే, ఎవరినైతే నువ్వు తీసుకెడుతున్నావో ఆమె తాలూకు అష్టమ గర్భం చంపుతుంది సుమా అబుధా ఓరి మూర్ఖ అనేసరికి అతనికి వెంటనే కోపం వచ్చింది. ఇంతకుముందు సోదరు యందు ఎంతో ప్రేమతో హృదయంలో పెట్టుకొని ఆ రకంగా వెళ్ళేటువంటి స్థితి, ఆ ప్రేమను ఆమె దగ్గర పోయినవాడు. అలా వెళుతున్నవాడు ఈ మాట వినంగానే ఒక శబ్దము ఎంత స్థితిని కలగజేస్తుంది అని బ్రహ్మాండ పురాణంలో ఒక మాట ఉంది. సర్వేభ్యోపి పదార్థేభ్య శాబ్దం వస్తు మహత్తరం, శబ్దం కంటే గొప్పదైనటువంటి శబ్దజన్య జ్ఞానము, దానికంటే గొప్పతనమైనటువంటి వస్తువు లేనే లేదు అని అన్నారన్నమాట. ఇది ఎంత అనుకూలం చేస్తుందో విపరీతమైతే అంత ప్రతికూలం చేస్తుంది. ఈ మాట వినంగానే వాడు కలుడైపోయాడు. వెంటనే ఏం చేశాడంటే భగినీం హంతుమారబ్ధ, ఆమెను సంహారం చేద్దామనుకున్నాడు. ఖడ్గం తీసుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు. ఈ రెండు చేసేసరికి కామశాస్త్రంలో శ్లోకం రాశారు. నాయన
మనసాపి మనస్సు చేతులైనా సరే స్త్రీ యొక్క జుట్టు గట్టిగా కోపంతో పట్టుకోవాలని అనుకోక నాశనం అయిపోయారు. ఎవరు నాశనం అయిపోయాడన్న దుర్యోధనుడు దుశ్శాసనుడు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. కీచకుడు పట్టుకున్నాడు, సర్వనాశనం అయిపోయారు. ఇలా ఎవరైతే ఇంకొక రాజు గురించి కూడా చెప్పి అతనిలాగా పరాయి స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని స్వాధీనం చేసుకోబోయాడు, వాడు నాశనం అయిపోయాడు. ఇలా మనసాపి మనస్సు చేత కూడా ఎప్పుడు కూడా జుట్టు పట్టుకోకూడదు. ఇప్పుడు కంసుడు పట్టుకున్నాడు, కచే గ్రహేత్ జుట్టు పట్టుకున్నాడు అనమాట. తం జుగుప్సిత కర్మాణం చూచాడు. పరమ అసఖ్యంగా తోచింది వసుదేవునికి. వెంటనే చెప్పాడు. నాయన వసుదేవుడు అన్నాడు, ఏమనంటే నువ్వు చాలా మంచివాడివయ్యా, జ్ఞానం కలిగిన వాడివి, ఎలాంటిది నువ్వు ఈమెను కాస్త చంపడానికి ప్రయత్నం చేస్తావేమిటి? ఎవరో పుట్టినవాడు ఎవరైనా సరే చనిపోక తప్పదు కదా అని కొంత వచనములు చెప్పి, ఇలాంటి సందర్భంలో దేహం కలిగినటువంటి వాడు ఎప్పుడైనా సరే మరణించేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత నువ్వేం చేస్తావంటే ఆ కర్మగతిని అనుసరించి మనం ఉండవలసిందే తప్ప ఆ అశరీరవాణి చెప్పింది కదా అని ఇప్పుడు హఠాత్తుగా ఈమెని చంపడానికి ప్రయత్నం చేసినందువల్ల ప్రయోజనం లేదు నాయన అని చెప్పి ఆయన కొంత వేదాంత ధోరణితో స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం, ఇదంతా ఎలాంటిది అన్నాడు. స్వప్నాభం అస్తధిషణం పురు దుఃఖం, ఇది స్వప్నపాయమైనటువంటిది. అలాంటిది ఈ రకంగా మనస్సులో వివేకం చేత ఆలోచించునాయన, అప్పుడు నీకు జ్ఞానం కలిగి నీకు ధైర్యం కలుగుతుంది. ఈ రకంగా విపరీత దృష్టితో ప్రవర్తించవద్దు అని ఆయన జ్ఞానోపదేశం చేశారు. మాయారచితమైనటువంటిది పరమాత్మ యొక్క సత్వరజస్తమో గుణాత్మకమైన స్వరూపము. ఆ మాయ చేత రచింపబడినటువంటి ఈ ప్రపంచం నాయన. అందుచేత అక్కడ జీవుడన్నటువంటి వాడు ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాడు మరణానికి భయపడుతుంటాడు, జ్ఞాని అయిన వాడు ధైర్యంతో ఉంటాడు అని చెప్పి ఆ రకమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత గుణేషు రాగానుగతో విముక్షతి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఈ దేహాదులయందు రాగం చేత కూడుకున్నవాడు మోహం పొందుతాడు. విజ్ఞాని అయినటువంటి వాడు ఈ రకమైన స్థితి ఉండదు. కాబట్టి నువ్వు ఏ రకంగా కూడాను ఈ దేహం గురించి నీ దేహాన్ని రక్షించుకునే రీతిలో ఇతరులకు ద్రోహాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నీకు నిన్ను క్షేమం కలగజేసుకోను ఆయన. ఎందుకంటే ఇక్కడ చూడు, ఆమె అక్కడ ద్రౌపది ఎలా ఉంది అన్నాడు, ప్రశాంతంగా ఉంది. ఆమె భయపట్ల గదగద వణికిపోవట్లా. ఆమె చూచే పెళ్లి కూతురు నీ చెల్లెలయ్యా, ఏషా తవ అనుజాక బాల కృపణ పుత్రగోపమా, ఈమె నీ చెల్లెలయ్యా, ఏషా తవ అనుజ బాల చిన్నపిల్లయ్యా, పుత్రగోపమ నీ కూతురుతో సమానము, కృపణ దీనవత్సల చాలా దయ చాలా దీనంగా ఉందయ్యా, నువ్వు దీనవత్సలుడు అయ్యా అని. చూడండి, పరమాత్మ ఆవిర్భవించేటప్పుడు ఈ సందర్భం ఘట్టం దగ్గర నుంచి ఎంతమంది చూస్తున్నారు, సమస్త దేవతలు చూస్తున్నారట. కంసుడిని ఏమంటున్నాడు ఇప్పుడు వసుదేవుడు, ఈమె నీ చెల్లెలు, దీనురాలు, పెళ్లి కూతురు, నువ్వు దీనవత్సరుడివి, నువ్వు రక్షించు అన్నాడు. వాడు దీనవత్సరుడా, జుట్టు పట్టుకొని కత్తి తీసుకొని చంపడానికి సిద్ధమవుతుంటే సరస్వతీదేవి చూస్తున్నది, బ్రహ్మదేవుడు చూస్తున్నాడు, సరస్వతీదేవి చూసింది. ఆమెకు చాలా అసంతృప్తి కింది. ఈ మానవులకు వాక్యకిచ్చి నేనెంత పొరపాటు పనిచేశాను, వీళ్ళు అయోగ్యులైనటువంటి వాడిని యోగ్యులుగా మాట్లాడుతుంటారు, లేనిపోని ప్రశంసా వాక్యాలు చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి వాక్కిచ్చి పొరపాటు పనిచేశానే అని సరస్వతి అమ్మవారు చాలా బాధపడదట. ఆ బాధ అయితే కూడా మళ్ళా వెంటనే ఒకసారి స్ఫూర్తి కలిగింది. ఇది మాట్లాడింది ఎవరు, ఏ మహానుభావుని గర్భవాసాన కుమారుడుగా కృష్ణ పరమాత్మ పుడతారో ఆ వసుదేవుడు కదా మాట్లాడింది. అలాంటిది ఈయన విషయంలో ఇంత అసంతృప్తిగా నేను మాట్లాడటం పొరపాటు చేశాను. కాబట్టి అసలు ఇతనన్న దీనవత్సల అనే దానికి ఒక కంసుడి పట్ల దుర్మార్గుడు అని చెప్పే అర్థం ఏమన్నా వస్తుందేమో చూద్దాము అని ఒక్కసారి ఆలోచించిందిట. ఆలోచిస్తే అప్పుడు ఒక అర్థం స్ఫురించింది. దీనానాం వత్సానపి లాతి అపహరతీతి తత్సదృశ దీనవత్సల. ఒక దీనుడున్నాడు, దీనులైన వాడు ఉన్నారు. వాళ్ళకి ఏమిటయ్యా అంటే ఆవులు కాస్త తప్పిపోయింది. ఒక బ్రాహ్మణోత్తమునకు ఆవు తప్పిపోయింది, దూడ ఒక్కడే ఉంది. దూడ ఒక్కడు ఉంటే ఆవు తప్పిపోతే ఇలాంటి కంసుడు లాంటి కఠినుడి దగ్గరకు వచ్చి, రాజా నా దగ్గర ఉన్నటువంటి ఆవు కాస్త పోయిందండి, ఆ దూడ బాధపడుతుందండి, కొద్దిగా ఆ ఆవును వెతికిపోయి ఇచ్చేట్టుగా మీ వాళ్ళని చెప్పండి అన్నట్ట. ఎదురా ఆ దూడ అన్నారు. ఇదిగోండి అన్నాడు. ఆ దూడ కొద్దిగా తీసుకొని పో అన్నట్ట. అంటే దీనుడైన వాడు ఆవు తల్లి లేదే అని బాధపడుతున్న వాడి దగ్గర వాడి దూడను కూడా అపహరించేశాట. దీనానాం వత్సానపి, దూడలను కూడా లాతి అపహరతీతి దీనవత్సల తత్సదృశ అయం. అంటే చిన్నపిల్లలు కూడా లాగేసుకొని ఇప్పుడు సంహారం చేయబోతున్నాడు కదా, అందుకోసం అంత కఠినుడు కదా, కాబట్టి దీనవత్సల. అందుకోసమని వసుదేవుడు అన్నమాట బాగానే ఉంది. మానవులకు వాక్యం పోతే ఇంకెవరికి ఇస్తాము, ఇవ్వవలసిందే అని తర్వాత సర్దుకున్నది ఆమె. అందుచేత సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, ఇంత
వసుదేవుడు సామ స్వరూపంతో అంత చక్కగా చెప్పినప్పటికీ కూడాను వాడు పురుషాద అనువ్రత రాక్షసుల యొక్క మార్గంలో ఉన్నవాడు కారణేమి కదా వాడు పూర్వజన్మలో. అలాంటి ఈ రకంగా అతను ఎంత చెప్పినా వినకపోతే అప్పుడన్నాడు, నాయనా నేను ఒక వాగ్దానం చేస్తాను, నాకు కలిగినటువంటి సంతానం కలిగినప్పుడల్లా నీకు ఇస్తాను అని చెప్పి ఆ మాట అనేసరికి అప్పుడు వెంటనే కొద్దిగా సంతోషపడి తృప్తి పడ్డాడ. యజ్జసౌ ననివర్తేత నాపరాధోస్తది. మనం ప్రయత్నం చెయ్యాలి, మన ప్రయత్నానికి మించి మృత్యువు నుంచి రక్షించుకోవాలంటే కానప్పుడేం చెయ్యాలి అని చెప్పి ఈ రకంగా భావన చేసి సుతామేయతి జాయేరన్, నాకు సంతానం గనక కలిగితే అప్పుడు నేను నమ్రియేత చేత అంటే మృత్యుర్వా నమ్రియేత చేతి. ఇక్కడ ఎంత చక్కటి విషయం రాశారో. నాయన నువ్వు చావకుండగా ఉంటే లేదా నా పిల్లలు నాకు కలిగితే వెంటనే నేను నీకు ఇస్తాను రాను. అంటే నువ్వు చావకుండా ఉంటే అంటే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత పిల్లలందరినీ వరుసకుండగా ఇచ్చేసుకుంటూ పెడతారు. అప్పుడైతే అందరినీ ఇచ్చేస్తే నమ్రియేత చేతు, నువ్వు చావకుండా ఉండాలి, అప్పుడు అందరినీ ఇస్తాన్నారు. అంటే అందరినీ ఇస్తానని 6గురిని మాత్రమే ఇచ్చి 7వ వ్యక్తిని ఇవ్వాల, 8వ వ్యక్తిని ఇవ్వాల, అప్పుడు అసత్యం రాదా ఆయనకి? అందుకోసమని నువ్వు చనిపోకుండా ఉంటే నా సంతానం మొత్తం ఇస్తాను అన్నారు. 6గురు వరకు సంహారం చేయగలిగాడు, 7, 8 నరం కాలేదనమాట. అందుచేత అప్పుడు నీకు ఇచ్చేస్తాననేది ఆ రకంగా చెప్పారు. అన్న తర్వాత అప్పుడు తమ పాపం యావత్ ఆత్మని దర్శనం పూజయామాస వై సౌరి బహుమాన పురస్సరం. ఆ తర్వాత చెప్పిన తర్వాత అతను కొద్దిగా ప్రశాంతపడ్డాడు. ప్రసన్న వదనాంభోజ నృశంసం నిరపత్రపం. అప్పుడు ఆమెను చంపడం దగ్గర నుంచి నివారించుకున్న తర్వాత ఎలా ఉన్నాడు అన్నాడు. అతని గురించి చెప్తాను, నిరపత్రపం, సిగ్గు లేకుండా వాడు సరే అని అంగీకరించాడు. అందుచేత నాయన అప్పుడు వసుదేవుడు అన్నాడు, నీకు ఈమె యొక్క గర్భం వల్ల భయం లేదు అని చెప్పి అనేసరికి ఏ అశరీర వాక్కు చెప్పిందో ఆమె చెప్పిన రీతిగా ఏ సంతానం ఉందో పుత్రాన్ ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఎంతమంది కలుగుతారో అంతమందిని కూడా ఇచ్చేస్తాను. ఎవరి వల్ల నీకు భయం కలిగిందో యతస్తే భయముత్థితం, ఎవరి వల్ల నీకు భయం కలిగిందో వాళ్ళని ఇస్తాను అన్నారు. ఇక్కడ యతస్తే అభయముత్థితం, ఎవరి వల్ల నీకు భయం లేకుండా ఉందో ఆ 6గురు సంతానాన్ని ఇస్తాను. యతస్తే భయముత్థితం, ఆ సంతానం నేనిచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేది కాదురా, నిన్ను పుచ్చుకుంటుంది ఆ పరమాత్మ, అందుచేత నీకు ఇచ్చేది కాదు, సాధారణమైన 6గురిని ఇస్తాను. ఇలా అనేసరికి స్వచుర్వధ నివృతే. ఆ చెల్లిని కాస్త చంపడం మానుకున్నాడు. వెంటనే అతని మాటలు అర్థం చేసుకున్నాడు. వసుదేవుడు కూడా సంతోషపడ్డాడు. పుత్రాన్ ప్రశుషువే, 8 మందిని కూడాను, కన్యాంచైవ అనువత్సరం, అందులో కీర్తిమంతుడు మొదలైనటువంటి వాడు ఇంతకుముందు ఆ పేర్లు కూడా వచ్చినవి. ఇచ్చేసరికి ఇలా ఎలా ఇవ్వగలిగాడండి కంసుడు అన్నాడు. ఆయన మహాత్ములు ఆ వాక్యమునందు నిష్ఠ కలిగిన వాళ్ళు, సత్యనిష్ఠులు, అందుచేత అకార్యమనేది లేదు, ఎంత దానైనా దానం చేసేటువంటి స్థితి ఉంటుంది అని చెప్పి ప్రతియాదస్తు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం అనుకున్నాడు. ఒక కుమారుడు పుట్టంగానే తీసుకొచ్చి ఇచ్చాడు. 8వ గర్భం కదా నాకు చెప్పింది, కాబట్టి ఈ పిల్లవాడి వల్ల ప్రమాదంలో తీసుకెళ్ళు అన్నాడు. ఇంత లోపల తర్వాత నారద మహర్షి వచ్చారు. ఏమయ్యా కంస, నీకేమైనా తెలిసినా? అసలు కంస శబ్దం ఎలా అవుతుంది? కంసతీతి కంస కసి హింసాయాం అనే ధాతువు నుంచి కంసతి హినస్తి ఇది కంస అని. అందుచేత ఆ కంసుడు కదా ఉన్నది, వాడు ఏం చేశాడు, వీడి పేరు సార్థకం చేయాలి, అందుకోసం మాట చెప్తాం. నాయన ఇట్నుంచి లెక్క పెట్టుకుంటే అట్నుంచి లెక్క పెట్టుకుంటూ ఉంటే మధ్యలో నుంచి లెక్క పెట్టుకుంటే ప్రతి ఒక్కటి 8 అవుతుందిరా. అక్కడ చెప్పింది అశరీర వాక్కు ఏది 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవుతుందా? అక్కడి నుంచి 8 నుంచి తీసుకురా, ఇది 1వ 8 అవుతుంది కదా, మధ్యలో నుంచి రా, ఇటు నుంచి వెళ్ళు, ఇది 8 అవుతుంది మళ్ళీ తిరిగి వస్తే. అంతే ప్రతి 8 ప్రతిదీ కూడాను 8 సంఖ్య అవుతుంది. కాబట్టి దీనివల్ల నీకు మృత్యు వస్తుందో నువ్వు గ్రహించావా అన్నారు. అంటే అప్పుడు వెంటనే జాతం జాతమహన్పుత్రం తయో రజన సంఖ్యయా, అప్పుడు వాళ్ళ తాలూకు సంతానంలో ప్రతి వాళ్ళని కూడాను అజన సంఖ్య పుట్టుకలైన పరమాత్మే అనుకునే భయం చేత సంహారం చేస్తున్నాడు. దీనికి విఘాత కలిగించేటువంటి తల్లిని, తండ్రిని, బంధువుని అందరినీ కూడాను వాళ్ళని కాస్త ఏం చేశారు, వాళ్ళ మాతరం పితరం చెప్తున్నారు. నాయన ప్రాణం రక్షించుకోవడానికి ఎంత పనైనా చేస్తారు రాజులు అనేటువంటి వాడు. అసుతృప లుబ్ధా ప్రాయశ భువి మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ సుహృదస్తథ అని రకంగా చెప్పి ఆ మహాసురం కారణం వాడెవరయ్యా అంటే పూర్వజన్మలో కారణమైనటువంటి వాడు. అలాంటి వాడు ఇప్పుడు పరమాత్మ యందు భయం చేత, మృత్యు భయం చేత ఇలా ఉన్నాడయ్యా. ఉగ్రసేనుడు తండ్రి, ఆయన కాస్తా కూడా తిరస్కరించి రాజ్యం మొత్తాన్ని తానే అనుభవిస్తూ ఉన్నాడు పరాక్రమం చేత. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమోధ్యాయః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీ శుకోవాచ చెప్తున్నారు, నాయన కంసునితో పాటు అతని నియోగంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది రాక్షసులున్నారు. వాళ్ళు ప్రళంబ, బక, చాణూర, తృణావర్త మొదలైనటువంటి వాళ్ళంతా కూడా
అందుచేత ముష్టికారిష్టాదులంతా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను అసురభూపాలులు. ఎలా ఉన్నారయ్యా? యదూనాం కథనం చక్రే బలి మాఘద సంశ్రయ. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించబోతున్నారు. ఆయన తాలూకు ప్రమాదం కంసుడుకుంది. కంసుడు ఆ భయంలో ఉన్నాడు. ఇప్పుడు 6 కాస్త నిహతులైన హతేషు షట్సు బాలేషు ఔగ్రసేని కంసుడు సంహారం చేశాడు. ఇప్పుడు దేవకీదేవి యొక్క గర్భంలో 7వ సంతానం వైష్ణవం అంటే విష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి బలరాముని యొక్క తేజస్సు దేవకి యందు ప్రవేశించింది. అది ఎలాంటిది అన్నాడు? హర్ష శోక వివర్ధన అంటే కన్నప్పుడు కుమారుని కన్నాను అని సంతానం సంతోషం కలిగింది. వెంటనే కంసుడు కాస్త సంహారం చేస్తాడేమో అని ఒక రకమైనటువంటి భయం కలిగింది. అందువల్ల ముందు హర్షాన్ని తర్వాత శోకాన్ని అభివృద్ధి కలగజేస్తుంది. ఇంత లోపల కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యోగమాయను ఆదేశించి, అమ్మా గచ్చదేవి, ఓ యోగమాయ నువ్వు వెళ్ళి ఈ దేవకీ గర్భంలో ఉన్నటువంటి ఆ సంతానాన్ని నీ శక్తి చేత రోహిణి యొక్క గర్భంలో ప్రవేశపెట్టు. నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆమె దగ్గర పెట్టినట్లయితే అప్పుడు ఈమెకి ఈ దుఃఖం లేకుండా ఉంటుంది అని. 6 గర్భాలు పోయేసరికి అంత దుఃఖం వ్యక్తం చేయాల. ఇక్కడికి వచ్చేసరికి హర్షశోక వివర్ధన 7వ సంతానం దగ్గర ఉంది. అందుకోసం ఆమె బాధ కాస్తా పోగొట్టారు. ఇంతంతా అయిన తర్వాత అథాహం అంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే యోగమాయతో చెప్పారు. ఎవరితో చెప్తారు? తన సాటి వారితో చెప్తున్నారన్నమాట. పరమాత్మ తన శక్తి స్వరూపము యోగమాయ. నేను అంశభాగేన. అంశభాగేన అంటే అర్థమేమిటి అన్నాడు. అంటే సమస్త అంశభాగములకు ఈయన అంటే స్వామి రూపంగా అంటే పరిపూర్ణ రూపంగా నేను అవతరిస్తాను. తృతీయ విభక్తి కాదుట. అంశభాగేన అనేటువంటిది అకారాంత పుంలింగ శబ్దం అన్నమాట. సమస్త అంశభాగములకు ఇనహ అంటే స్వామి రూపంగా నేను అవతరిస్తాను అని చెప్పి ఆ మహానుభావ కృష్ణ పరమాత్మ చెప్పారట. అప్పుడు చెప్తూ, ఓ యోగమాయ నువ్వు యశోదాదేవి యొక్క గర్భంలో నందపత్నికి నువ్వు జనిస్తావు. అప్పుడు నిన్నందరూ కూడా నీకు అనేక రకమైనటువంటి పూజలు చేస్తారు. నేను దుర్గేతి, భద్రకాళీతి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అని రకమైనటువంటి పేర్లతో నిన్ను దివ్యమైనటువంటి గానం చేస్తూ ఉంటారు, నీకు పూజ చేస్తూ ఉంటారు అని చెప్పి. అయితే ఈ గర్భాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి దేవకీ గర్భం నుంచి రోహిణీ గర్భంలో నువ్వు ప్రవేశపెట్టినందుకు నిన్ను గర్భ సంకర్షణ ఆకర్షించి ఇంకొక చోట ప్రవేశపెట్టావు కాబట్టి ఈయనకి కూడాను సంకర్షణుడు అంటారు. రామ అనేటటువంటి లోకంలో అందరినీ ఆనందింపజేస్తాడు కాబట్టి రామ అంటారు. బలవదుచ్ఛయాత్ మిక్కిలి బలిష్ఠుడై ఉండడం చేత బలరాముడు అని అంటారు, బలుడు అని కూడా అంటారు అని చెప్పి ఈ రకంగా ప్రతిగృహ్య పరిక్రమ్య గాం గతా తథాకరోత్ గర్భే ప్రణయతే రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ తర్వాత భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆవివేశ అంశభాగేశ్చాసో అంశభాగుడైన ఈయన స్వామి ఈ ఆనకదుందుభి యొక్క వసుదేవుని యొక్క స్వరూపంలో ప్రవేశించారు. స్వరూపంలో ప్రవేశించడం అంటే వీర్యంలో పొందినటువంటి వాడు కదా. మన ఆనకదుందుభే వసుదేవుని యొక్క మనస్సులో ప్రవేశించారు. ఆ రకంగా ప్రవేశించినటువంటి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని గ్రహించి తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం సూరసుతేన దేవి దధార. ఆ పరమాత్మను గర్భంలో ఆ వసుదేవుని ద్వారా తన గర్భంలో ధరించేసరికి అప్పుడు ఆమెకు ఎలా ఉందయ్యా అన్నాడు. ఆమె గొప్పగా ప్రకాశిస్తున్నది. కంసుడు వస్తున్నట్ట. ఆమెను చూడంగానే పాపం ఆయన ప్రసన్నంగా ఉంటున్నాడు. కంసుడు కోపం రావట్లా. ఏమన్నా గర్భవత కాదా ఏమిటని చూడటానికి వచ్చేవాట. వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు. పరిస్థితి తాం వీక్ష కంస ప్రభయాజితాంతరాం విరోచయంతి. ఆమెను కారాగారంలో బంధిస్తే అక్కడ ఎలా ఉంది ఆమె చూసి, ఏమిటి ఆ కాంతి? ఎప్పుడూ లేనంత దివ్యమైన కాంతి ఉన్నది అన్నారు. ఎందుకంటే గర్భీకృత 14 భువనం. గర్భంలో ఎవరున్నారయ్యా అన్నారు. గర్భీకృత తన కడుపులో 14 బ్రహ్మాండాలు పెట్టుకున్నటువంటి పరమాత్మ ఆమె గర్భంలో ఉన్నట్ట. దేవకి గర్భ మధ్యాసితం. దేవకీదేవి యొక్క గర్భము యొక్క మధ్యలో అధ్యాసితుడై ఉన్నాడు. చెప్తారు మహానుభావుడు. ఎక్కడయ్యా అమ్మవారు దేవకీదేవికి గర్భంలో కృష్ణ పరమాత్మ. భూమండలంలో భరతవర్షం, భరతఖండంలో ఎక్కడయ్యా మధురలో కారాగృహంలో ఒక గది, ఆ గదిలో ఒక మూల, ఆ మూల ఎవరుకున్నారు? దేవకీదేవికి గర్భంలో ఎక్కడ ఒక మూల కూర్చొనున్నారు పరమాత్మ. ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. గర్భీకృత 14 భువనం. తన కడుపులో 14 బ్రహ్మాండాలు పెట్టుకున్నటువంటి పరమాత్మ ఆమె యొక్క గర్భంలో దేవకీ గర్భ మధ్యాసితం అన్నమాట.
దేవకీదేవి యొక్క గర్భమధ్యలో కూర్చొనున్నట. అలాంటి పరమాత్మని చూచి ఎలాంటిదయ్యా అని అంటే అతను కిమజ్జ తస్మిన్ కరణీయమాసమే యథర్థతంత్రో నవిహంతి విక్రమం. అప్పుడు అనుకున్నాడు, అదే నాకు చూడబోతే ఈ ముఖం చూడబోతే నన్ను సంహారం చేసేటువంటి మహానుభావుడు ఆవిర్భవించే ఇప్పుడే ఉన్నాడేమో అని అనుకుంటున్నారు. అతని లెక్కలో ఇది సప్తమ గర్భమే తప్ప అష్టమ గర్భం కాదు వరుసలో చూసుకొస్తే. ఎందుకంటే యోగమాయ శక్తి చేత ఈ బలరాముని యొక్క తేజస్సు ఏదైతే రోహిణీదేవికి గర్భంలో ప్రవేశపెట్టారో ఇది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆమె గర్భం కాస్త పోయింది అనుకున్నారు తప్ప అక్కడ రోహిణీదేవికి వసుదేవుడు ఇక్కడ ఉంటే రోహిణీదేవి యొక్క ఆమె గర్భవతి ఎలా అయింది? నందగోకులంలో ఉన్నటువంటిది ఈయన కారాగారంలో ఉన్నప్పుడు ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అది అయ్యేది కాదు కదా. అది వాళ్ళకు కూడా తెలియదు అనమాట. దేని చేత తెలియదు? యోగమాయ శక్తి అటువంటిది అనమాట. వాళ్ళు ఏ రకమైన విపరీత స్థితికి ఆలోచన వాళ్ళకి రాలా, ఇక్కడ ఈమెకు తాలూకు గర్భం పోయిందేమో గర్భస్రావమైందేమో అని ఈ రకమైనటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చినాయి. ఇదంతా ఇలా అన్నారు యోగమాయ చేత. యోగమాయ అంటే ఏమిటి అన్నాడు. అయ్యా, మన ఊహకు తెలియనటువంటి ఒక దివ్యమైన శక్తి. మాయలు ఎన్ని రకాలున్నవో ఆ అన్ని రకాలని కూడా శాసించేటువంటి ఒక పరమాత్మ కూడాను ఆనందం గొలిపే శక్తి ఆయన్ని కూడా మోహింపజేసింది ఆ శక్తి. ఒకరోజు అద్దం చూసుకున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత వస్తుంది చూసుకునేసరికి ఆ అద్దం చూసుకున్న తర్వాత రే ఎంత అందంగా ఉన్నాడు ఆయన, నేను అడదాన్నయ్య అని పెళ్లి చేసుకుంటే బాగుండే అనుకున్నాడు. తన ప్రతిబింబాన్ని చూస్తాననుకున్నాడు. తన ప్రతిబింబ అపరికల్పిత పూర్వ నేను ఇంత మటుకు ఎప్పుడు ఇంత అందమైన రూపాన్ని చూడలేదే, నేనే గనక స్త్రీనైతే ఆయనతో రమించుండేవాడిని కదా అనుకున్నారు. స్వవ్యామోహకరి మాయా పరవ్యామోహకరి మాయా స్వజనం వ్యామోహకరి మాయా ముఖజనం వ్యామోహకరి మాయా. తనను తాన్నే మోసం చేసేటువంటి మాయ ఒకటి ఉంది, ఇతరులను మోసం చేసే మాయ ఉంది, సుజనులను మాయ చేసే విధానం ఉంది. అన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి. అందుచేత అలాంటి స్థితి అలాంటి యోగమాయను కాస్త శక్తి చేత ఎవరికీ కూడా ఈ రకమైనటువంటి అనుమానం రాలేదు. అప్పుడు వెంటనే స్త్రియా స్వసు గురుమత్యావధోయం యశస్త్రియం హతి అనుకాలమాయు అనుకున్నాడు. తన కంసుడికి ఆ దేవకీదేవి గర్భంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఉన్న కారణం చేత నా చెల్లెలు అందులో గురుమతి గర్భవతి ఈమెను గనక చంపినట్లయితే అది యశస్సు పోతుంది, కీర్తి కాస్త చెడిపోతుంది, స్త్రీ సంపద పోతుంది అని ఈ రకంగా ఆయుర్దాయం తగ్గిపోతుంది. అదే అనుకుంటున్నాడు తప్ప ఈమెను ఆ లోపల ఉన్న గర్భం నన్ను చంపుతుంది, దాన్ని చంపాలి అనుకోవట్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధి కలుగుతున్న దేవకీదేవిని చూస్తుంటాడు అనమాట. ఆ తర్వాత ఘోరతమైనటువంటి భావం నుంచి కాస్త అతను నివృత్తుడై ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరే వైరానబంధకృత పరమాత్మ యొక్క ఆవిర్భావం ఎప్పుడవుతుందా అని దేవతల కంటే దేవకీదేవి కంటే వసుదేవుని కంటే ఎక్కువగా పరమాత్మ ఎప్పుడు ఆవిర్భవిస్తాడా అని సూచన వాడు ఎవరు? కంసుడు అనమాట. ఆసీన శయాన సంవిసన్ భుంజాన పర్యటన్ మహేం. కూర్చున్నా నించున్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా సరే ఎవరిని ఆలోచిస్తున్నాడు? చింతయానో హృషీకేశం. ఆ ఇంద్రియములను నిగ్రహించేటువంటి పరమాత్మను నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ పరమాత్మ యొక్క స్వరూపమే. రావణాసుడికి రావడంటే యుద్ధం చేసి ఒకసారి వచ్చి నాయన ఇవాళ వెళ్ళరా రేపు రారా అబ్బాయి యుద్ధానికి అన్నట్టు అన్న తర్వాత సరైన వెళ్ళాడు. ఇంట్లో పెట్టారు. ఏం కావాలండి అని వడ్డం చేస్తుంది. మందోదరి ఆనందరామాయణంలో వస్తుంది. వస్తే స్వామి కొద్దిగా ఇంగు వేయండి వేసుకుంటున్నాను, అది గచ్చ వేసుకున్నానంట. దాని పేరేమిటి? రామఠ. ఇంగు అని రామఠం అంటారట. రామఠం వేస్తున్నానన్నారు. రామానగానే గజగజ వణికిపోయాట. భోజనం మానేశాడు వాడు ఆ రోజున. ఎందుకే అంటే రామ అనే పేరు అంత భయాన్ని కలిగించిందిట. అలాగా కంసుడికి ఎలా ఉందయ్యా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తారా అని చూస్తున్నాడు. అది చేతది దేవయస్. ఇలాంటి సందర్భంలో దేవతలందరూ కూడా వచ్చి ఒక రోజున పరమాత్మ దగ్గర స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పారు శ్రీరామశర్మ గారు గర్భోపనిషత్తు దాని తాలూకు పరిస్థితి. గర్భంలో శిశువు యొక్క జీవిత స్థితి ఎలా ఉంటుంది, వాటికంగా బాధపడతాడు. బయటికి రావాలని తృతీయ స్కంధంలో ఆ కపిలోపాఖ్యానంలో కూడా వచ్చింది. లోపల ఉండి నేను పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఇక పాపాలు చేయను, బయటకు వస్తే నిరంతరం ధ్యానం చేస్తాను ఇలా అనుకుంటారు. అంటే గర్భంలో ఉన్నవాడు దీనస్థితిలో కష్టస్థితిలో ఉంటారు. అలాంటి గర్భాన్ని ఎవరు స్తోత్రం చేయడం ఎక్కడా ప్రపంచం లేదు. ఇక్కడ ఒక్క చోట దేవతలు అందరూ వచ్చి ఆ దేవకీదేవి యొక్క గర్భంలో ఉన్న కృష్ణ పరమాత్మను దివ్యమైనటువంటి స్తోత్రం చేస్తున్నారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం హృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. స్వామి నీవు సత్యస్వరూపుడవు, సత్యనిష్ఠుడవు, త్రికాలములందు కూడా సత్యత కలిగిన వాడివి, సత్యమునకు మూలభూతమైనటువంటి స్వరూపం నీవు అని చెప్పి ఆ రకంగా ఏంటంటే ఈ పాంచభౌతికమైనటువంటి స్వరూపం అంతా కూడా నీదైన స్వరూపము, అందుచేత సత్యమవుతుంది అని ఈ రకంగా ఏకాయనోసౌ ఎన్నెన్ని ఉదాహరణలు చెప్పారు. ఏకాయ
ఆదిరాజనోసో, సంసారం అనేటువంటిది ఆదివృక్ష. ఈ సంసారం అనేది చెట్టు అనుకో, దానికి మూలం ఒకటే, 2 పండ్లున్నవి, 3 మూలములున్నవి, 4 రసములు, 5 రకములైనటువంటి కొమ్మలున్నవి, స్కంధములు, షడాత్మ, 6 స్వరూపములున్నవి, 7 రకములైన చర్మములున్నవి, 8 రకములైనటువంటి కొమ్మలున్నవి, 9 రకములైనటువంటి అక్షములున్నవి, దశచ్చరి అంటే 10 రకములైనటువంటి ఆకుల స్వరూపం ఉంది, 2 పక్షులున్నవి. ఇది ఒక వృక్షం అండి, ఈ సంసార వృక్షము అని దాని స్వరూపాన్ని వర్ణించి ఇంత దివ్యమైనటువంటి స్తోత్రం చేశారు స్వామి. ఇంతకీ ఓ అంబుజాక్ష, చూడండి పరమాత్మని ప్రార్థించేటప్పుడు నాయన అంబుజాక్ష అంటారు. అంటే పద్మముల వంటి నేత్రములు కలవాడా అని. పరమాత్మ చూస్తే కళ్ళు విప్పార్చి అత్యాదరంగా చూస్తారట. అలా చూడండి స్వామి, అలా చూస్తే కదా మా దైన్యం ఏమిటో మీరు అరమోట్పు కన్నులతో చూశారనుకోండి, ఉముఖ కవిలాగా చెప్పడా. ఇప్పుడు మీరు అరమోట్పు కన్నులతో చూస్తే మా ఆర్తి ఎంత ఉందో, మేమంతా గజగజ వణికిపోతున్నాము, మీకు ఎలా తెలుస్తుంది? అంబుజాక్ష, విశాలమైనటువంటి నేత్రాలతో చూడండి స్వామి. తత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాప్త్యం. నిన్ను శరణు వేడినటువంటి మాకు నీ యొక్క పాదపద్మములు అనేటువంటి ఒక తెప్ప మీద ఎక్కి ఈ సంసారం అనే సముద్రాన్ని కాస్త మేము దాటగలము. కాబట్టి ఎవరైతే నీ పాదపద్మముల యొక్క నౌకను ఎక్కి ఉంటారో వాళ్ళు దివ్యమైనటువంటి అనుగ్రహం ఆనందంతో ఈ సంసార సముద్రాన్ని, ఈ క్లేశ సముద్రాన్ని దాటగలుగుతారు. ఎవరైతే పరమాత్మ నీ యందు ఆ విశుద్ధమైనటువంటి బుద్ధి లేకుండా అవిశుద్ధ బుద్ధయ, అపవిత్రమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారో, వ్యతిరేకిస్తారో, వాళ్ళు ఎంత ఎత్తి ఎదిగినా సరే తగున కింద పడిపోతారు. అనాథత యుష్మదంఘయ, నీ పాదపద్మాన్ని ఆస్వాదించకపోవడం చేత, తెలుసుకోవడం చేత పడిపోతారు అని చెప్పి ఆ మాధవుణ్ణి కాస్త అనేక రకములుగా స్తోత్రం చేసి వైదికమైనటువంటి భావాన్ని తెలియజేసేట్టుగా. ఎందుకంటే పురుష సూక్తంతో అని అంటే ఒక వైదికమైనటువంటి భావం ఎంత దివ్యంగా ఉంటుందో అంత భావంతో ఈ స్తోత్రాలు శృణ్వన్ గుణం సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి. స్వామి నీ దివ్యమైన రూపాలు ఎవరైతే వింటారో, ఎవరైతే అంటారో, ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే నీ రూపాన్ని గురించి చింతిస్తారో, నీ నామరూపాత్మకమైన స్వరూపాన్ని ఎవరు తెలుస్తారో అలాంటి వాళ్లకు స్వామి పుట్టుక లేకుండా అనుగ్రహించి మోక్షాన్నిచ్చే పరమాత్మ నీవు. అలాంటి మా అదృష్టం చేత హరే అస్యా భవత పదోభో భారోపనీత, నీవు అవతరించి ఈ భూమి యొక్క భారాన్ని పోగొట్టేటువంటి రీతిగా అవతరిస్తున్నావు. కాబట్టి అనుగ్రహించవలసింది అని ఆ మహానుభావుని యొక్క శరణు వేడుతూ వాళ్ళంతా చెప్పారు. చెప్తూ కూడా సూచన చేస్తున్నట. ఏమని? మత్స్య, అశ్వ, కచ్చప, నృసింహ, వరాహ, హంస, రాజన్య, విప్ర, విబుధేషు కృతావతార. ఇన్ని రకములైనటువంటి అవతారము, దశావతారములు, హయగ్రీవావతారంతో సహా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఎందుకు నీ అవతారములన్నీ కూడాను భూమి యొక్క భారాన్ని పోగొట్టడం కోసం. కాబట్టి యథూత్తమ వందనంతే, యథూత్తమ వందనంతే, యథూత్తమ నీకు నమస్కారమయ్యా అని చెప్పి దిష్ట్యాంబతే కుక్షిగత పరపుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భాయన. స్వామి దేవకీదేవి యొక్క గర్భంలో మీరు ఆవిర్భవించారు. కాసా దేవకీదేవి దేవానాం సుఖం యయా సా దేవకి. దేవతలకు కం సుఖం ఎవరి వల్ల కలుగుతుందో ఆమె దేవకి. అంటే దేవతకైనా ఉపలక్షణమే తతో, ఇది ఉపలక్షణమే. దేవతలకే కాదు, దేవ సదృశులైనటువంటి వాళ్ళు, దైవ భక్తి కలిగిన వారు, పరమాత్మ యందు భక్తి కలిగిన వాళ్ళు అందరినీ కూడాను రక్షించడం ఏ తల్లి యొక్క గర్భంలో ప్రవేశించడం ద్వారా జరిగిందో ఆ తల్లిని దేవకి అని అన్నారన్నమాట. అందుచేత ఆ దేవకీ గర్భంలో మీరు ఆవిర్భవిస్తున్నారు అని చెప్పి గోప్తాయుధూనాం భవితా తవ ఆత్మజ. ఇప్పుడు ఆమెను ఉద్దేశించినారు. తల్లి దేవకీదేవి నీ యొక్క గర్భంలో పరమాత్మ పరిపూర్ణ స్వరూపంతో అవతరిస్తున్నారమ్మా నీకు ఆత్మజుడుగా అని ఆమెను కూడా అని లోపల ఉన్న గర్భంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసి ఇత్యభిష్టూయ పురుషం. ఇలా అని తెలుసుకోలేరు పరమాత్మ రూపాన్ని. అలాంటి పరమాత్మని కాస్త మనస్సులో స్తోత్రం చేసి ధ్యానం చేసుకుంటూ బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవతలు అందరూ తిరిగి వెళ్లారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే గర్భగత విష్ణో బ్రహ్మాదికృత స్తుతిర్నామ ద్వితీయోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. అవతార ఘట్టం ప్రారంభమవుతున్నది. శ్రీశుకోవాచ. ఇక్కడ పరమాత్మ ఆవిర్భావ ఘట్టం దగ్గర సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు. ఆయన మంగళం చేయవలే పరమాత్మ ఆవిర్భవిస్తున్నారు కాబట్టి మంగళం దేంతో చేయాలి అన్నారు. అథా బ్రహ్మదేవుని యొక్క కంఠం నుంచి మొట్టమొదటిగా వచ్చిన శబ్దములు 2, ఒకటి ఓంకారము, 2 అధశబ్దము. అందుచేత వైదికమైనటువంటి ప్రారంభం ఇప్పుడు ఓంకారంతో, వైదిక సదృశమైనటువంటి వాంగ్మయం అంతా అధశబ్దంతో, వైదికార్థాన్ని చెప్పేటువంటి మంత్రజాతం అంతా కూడా అన్ని కూడా అధశబ్దంతో
బ్రహ్మసూత్రములు కానీ మీమాంస కానీ ఎన్ని ధర్మసూత్రములు కానీ ప్రతి సూత్రములు కూడాను అథ శబ్దంతో ప్రారంభమవుతాయి. ఇక్కడ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావము అథ అనే శబ్దంతో అథ సర్వగుణోపేత కాల పరమశోభన 8 శ్లోకాలతోటి పరమాత్మ యొక్క ఆవిర్భావం చెప్తున్నారు. ఎన్నో గర్భం 8వ గర్భం. అందుచేత 8 శ్లోకాలతోటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈయన ఎన్నో అవతారం 8వ అవతారం. అందుచేత 8 శ్లోకాలతో చెప్తున్నారట. అందుచేత అథ సర్వగుణోపేత కాల పరమ శోభన. నాయన కాలం ఎలా ఉందయ్యా అన్నారు. మహాశోభనంగా ఉందన్నారు. పరమ శోభన. శోభన కాలం అంటే చెప్పుకున్నాం మనం. భక్తుడు పుడితే శోభన కాలం, భగవంతుడు పుడితే పరమశోభన కాలం అన్నమాట. అందుచేత అది కాల పరమ శోభన. కాలం అంటే ఎవరయ్యా అన్నారు. రుద్రస్వరూపం అది, మృత్యుస్వరూపం అది. అందుకోసము కాలం ప్రతి వాళ్ళని కూడాను గ్రసిస్తూ ఉన్నదట. ఏమండి ఈ రకంగా రుద్రస్వరూపంగా ఉండి ఆ మృత్యు అందరినీ మింగేస్తున్నదే ఇప్పుడు పరమాత్మ ఆవిర్భవిస్తున్నారన్నట. అనేసరికి ఆ కాలం అంతా వెంటనే ఆ కోపాన్ని ఈ జీవులందరినీ గ్రసించేటువంటి లక్షణం విడిచిపెట్టి మహాశోభనంగా తయారైందట. ఎందుకంటే పరమాత్మ తనలో ఆవిర్భవిస్తున్నారు. కాలాతీతుడైన పరమాత్మ ఒక కాలమునకు, ఒక వర్షమునకు, ఒక అయనమునకు, ఒక మాసమునకు, ఒక పక్షమునకు, ఒక రోజునకు, ఒక తిథికి, ఒక ముహూర్తమునకు, ఒక క్షణమునకు లోపంలో అంతర్గతంగా ఉండి గర్భంలో 14 బ్రహ్మాండాలు పెట్టుకొని దేవకీ గర్భంలో ఇమిడి దాక్కున్నట్టుగా కాలాతీతుడైన పరమాత్మ కాలంలో ఒక పక్షము, ఒక మాసము, ఒక పక్షము, ఒక దినము, ఒక సమయము, ఆ సమయంలో ఒక ముహూర్తంలో ఒక క్షణము, ఆ క్షణంలో ఆవిర్భవిస్తున్నారు. అంటే ఇంత సంకుచితం చేసుకొని పరమాత్మ ఆవిర్భవిస్తున్నారట. అంటే భగవంతుడు ఇంత తగ్గిపోతాడనమాట, ఇంత అనుగ్రహిస్తాడనమాట అంటున్నారు. రామ అన్నప్పుడు రేప తాలూకు మహాత్మ్యం చెప్తూ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడంటే, నాయన నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు తగ్గి ఉండు, నీకంటే నేను తగ్గి ఉంటాను. ఎలాగయ్యా అన్నారు. ఉత్తర దేశంలో శ్లోకం ఇది. నమ్రా అని హిందీలో రాయండి. ఏమవుతుందండి, నమ్రా అని రాస్తే మా పైన ఉంటుంది, క్రావిడ కింద ఉంటుంది అన్నమాట. మా కాస్త పొల్లుగా ఉండిపోయింది అనుకోండి, ఆ రామచంద్రమూర్తి రహా అని ఆయన కింద ఇంకా కిందగా ఉంటాడు, మనకంటే కిందగా ఉంటాడు. అదే మనం కాస్త ఆయన్ని కాస్త సంకోచం చేద్దాం, అచ్చు లేకుండా ఆయన పొల్లు హల్లుగా పెడితే మన నెత్తి మీద కూర్చుంటాడు. ఎలాగా అన్నాడు, అర్కహ అన్నప్పుడు ఒత్తు పైన ఉంటుందన్నమాట, కింద ఉంటుందన్నమాట. అందుచేత ఎంత ఒదిగితే అంతకంటే ఒదిగి ఉంటాడు పరమాత్మ. అది పరిస్థితి. పరమశోభన. ఎందుకు ఆ పరమాత్మ ఎక్కడ ఆవిర్భవిస్తున్నారు అన్నాడు. యర్హ్యేవ అజన జన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకం. ఆయన ఆవిర్భవించేది ఏ నక్షత్రం అయ్యా అన్నారు. రోహిణి నక్షత్రం. అది ఎవరి నక్షత్రం? బ్రహ్మదేవుడు పుట్టిన నక్షత్రం అంటండి. బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత నాయన ఇలా వెళుతున్నాను రా అబ్బాయి బ్రహ్మదేవ అన్నారు. నాన్నగారు వెళ్ళారు, కానీ నాకు ఒక చిన్న కోరిక అండి అన్నారు. ఏమిటి చెప్పన్నారు? నా నక్షత్రంలో మీరు ఆవిర్భవించండి అని అడిగాట. అలాగే లేరా అన్నట్ట. అందుచేత అజన జన్మర్క్షం, అజనస్య బ్రహ్మణ జన్మర్క్షం, బ్రహ్మదేవుని యొక్క జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రంలో పరమాత్మ ఆవిర్భవిస్తున్నట్ట. ఆ సందర్భంలో మిగతా తారలన్నీ ఇలా ఉన్నవయ్యా అన్నాడు. శాంతర్క్షగ్రహ తారకం. మిగతా అన్నీ తక్కువగా, అంటే భగవంతుడు ఆవిర్భవించేసరికి ఎన్నెన్ని ప్రకృతి స్వరూపములన్నీ కూడా శాంతంగా ఉన్నవో, సంతోషంగా ఉన్నవో అవని దిశ ప్రసేదో, దిక్కులన్నీ మహా ప్రశాంతంగా ఉన్నవిట. ఎందుకయ్యా అన్నాడు. దిక్కులకు అధిపతులైనటువంటి దేవతలంతా కూడా కంసుని చేత పీడింపబడి బంధింపబడ్డాట. ఇదే ఉదాహరణకు తూర్పు దిక్కునకు ఇంద్రుడు దేవత, ఈ ఇంద్రా దేవతలందరినీ కూడాను, అలాగే పశ్చిమ దేవత, ఈ దక్షిణ దిక్కునకు, ఉత్తర దిక్కునకు, మూల దిక్కులకు ఆయా దేవతలందరినీ కూడా బంధించి ఉన్నారు. ఆ బంధించే ఇప్పుడు వాళ్ళ యొక్క భార్యలు ఈ దిక్కులనేటటువంటి దేవతలంతా కూడా ఇప్పుడు పరమాత్మ ఆవిర్భవిస్తున్నారు కాబట్టి మా భర్తలు తొందరగా ఆ జైళ్లలో నుంచి బయటకు వస్తారని సంతోషంగా దిశ ప్రసేదు, దిక్కులు మహా ప్రశాంతంగా ఉన్నవిట. అందుచేత మహి భూదేవిలా ఉందయ్యా అన్నాడు. మంగళ భూయిష్ట. భూదేవి మహి అనేది వేశారు అంటే ఇంతకుముందులాగానే మహీయతే, కొనియాడబడేటువంటిది అనమాట. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ ఆవిర్భవిస్తున్నారు. ఆమె కూడా ఆలోచించిందిట. ఎందుకంటే నేను సీతామ్మ వారికి తల్లిగా ఉన్నప్పుడు వారు అల్లుడు గారుగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. పరశురాములు వారు అవతరించినప్పుడు నన్ను కాస్త ఆయన ఆ కశ్యప బ్రాహ్మణుకు దానం చేసేశాడు. వామనమూర్తిగా ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉండొచ్చు, నన్ను చూడనే లేదు.
ఈ మహానుభావుని అవతారాలు కాదు. నేను కూడా వెళుతుంటే ఒకసారి నన్ను చూస్తారు, ఒకప్పుడు చూడరు. ఇప్పుడు పరమాత్మలా ఉన్నారు అన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు పాదుకలు ధరించారు తప్ప సాక్షాత్తుగా భూమిని అంటుకున్న సన్నివేశమే తక్కువ. అంటే ఆయన వల్ల నాకు ఆ రకమైన ఆనందం లేదు. ఇప్పుడు పరమాత్మ ఎలా ఉంటారయ్యా అన్నాడు. అంటే ఆయన మహానుభావుడు. బృందారణ్యం స్వపదరమణం. పరమాత్మ పాదుకలు ధరించలేదు. ఎందుకయ్యాను? స్వపదరమణం. తన పదముల చేత ఆ భూదేవిని సంతోషింపజేశాట. అందుచేత పాదరక్షకునిగా ఆ పరమాత్మ నా మీద ఆయన తన పాదములు పెట్టి నన్ను ఎంతో ఆనందింపజేస్తారని చెప్పి మహి. ఎప్పుడైనా భర్త దూరదేశం నుంచి వస్తుంటే ఆ ఇల్లాలు పిల్లవాడిని సంకరం పెట్టుకొని ఏమండి బాగున్నారా మన పిల్లవాడండి అని చెప్తుంటా. అందుకోసం మహి మంగళ భూయిష్ట. మంగళుడు అంటే కుజుడు అనగా భూదేవి కుమారుడు. వాడిని సంకరం పెట్టుకొని భర్తకు ఎదురుకుండా వచ్చిందిట. మహీ మంగళ భూయిష్ట. అంత ఆ రకమైనటువంటి పురగ్రామ వ్రజాకర. నదులు ఎలా ఉన్నవి అన్నారు. నజ్జ ప్రసన్న సలిలా. నదులన్నీ మహాప్రసన్నంగా ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఈ నదులన్నీ పోయి గంగాదేవి దగ్గరికి వెళ్ళినట. అమ్మా నువ్వు విష్ణుపాదోద్భవవు కదా, మీ నాన్నగారు ఆవిర్భవిస్తున్నారు, ఒకసారి మీ నాన్నగారిని చూపిస్తావా అన్నట్టు. గంగాదేవికి కొద్దిగా అహంకారంతో లేదు మా నాన్నగారిని చూపించాను నేను. మా నాన్నగారు నన్నే చూడాలి, నన్నే అనుగ్రహించాలి, ఇంకెవరిని అనుగ్రహించడానికి వీలేదు. అందుకోసం మా నాన్నగారిని చూడటం కుదరదు అన్నట్ట. వాడు చాలా బాధపడ్డారు. తోటిది కదా, నదుల్లో ఒక నది కదా అని అడిగితే ఇంత అహంకారం అయితే ఎలాగా అని అనుకొని ఇప్పుడు అనుకున్నారన్నమాట. పరమాత్మ ఆవిర్భవిస్తున్నప్పుడు 4వ భార్య ఎవరయ్యా అన్నారు. యమునా నది. అందుచేత మన నదుల్లో ఒక నది కదా, మనమంతా ఎక్కడి నుంచి పుట్టాం? పర్వతాల్లో నుంచి పుట్టారు నదులని కూడా. ఒక్క గంగ మాత్రం విష్ణుపాదోద్భవ, మిగతావన్నీ కొండల్లో నుంచి పుట్టారన్నమాట. ఈ కొండల్లో నుంచి పుట్టినటువంటి కారణం చేత వాళ్ళు అనుకున్నవి కృష్ణ పరమాత్మ దర్శనం ఎలాగైనా చేయవలసిందే. రామావతారంలో మహానుభావుడు మనకు చాలా ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం చేశారు? నదుల్లో నుంచి వచ్చినటువంటి ఈ కొండల్లో నుంచి పుట్టిన నదులు ఈ కొండరాళ్ళని తీసుకెళ్లి సముద్రంలో వేశారు. సముద్రంలో నుంచి సముద్రుడు ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే అది అత్త ఇల్లు అవుతుంది, పుట్టిల్లు ఏదవుతుంది అండి. నదులన్నీ కలిసి ఎక్కడ కలుస్తాయండి? సముద్రంలో కలుస్తాయి. నదులకు సముద్రం గతి అయితే, నదీనాథుడు ఎక్కడైతే అది అత్తవారిల్లు అయింది, సముద్రం వాళ్ళకి పుట్టిల్లు కొండలైనవి. ఈ కొండలను కాస్త తీసుకెళ్లి రామచంద్రమూర్తి ఆ వారిధి కట్టేటప్పుడు ఇక్కడ కలిపారన్నమాట. అంటే వియ్యంగుళ్ళ నిద్రని పుట్టింటి వారు అత్తింటి వారు ఒకచోట కలిసే అవకాశం వచ్చిందనమాట. అందువల్ల ఇలా ఉపకారం చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనం మనం చేసుకోవాలి అని అనుకొని నదులన్నీ కూడా ప్రసన్నంగా ఉంటాయి. నజ్జ ప్రసన్న సలిలా అని ఇలా దివ్యమైనటువంటి పక్షులు ద్విజ అళికుల సన్నాద స్తపక వనరాజేహ. వాయువుగా ఎలా ఉంది? సుఖమైనటువంటి స్పర్శ కలిగి ఉంది. అగ్నులన్నీ కూడాను ద్విజాతీనాం. కంసుని యొక్క హయాములో ఎక్కడా కూడాను అగ్నిహోత్రాదులు యజ్ఞయాగాది క్రతువులకు ఏ రకమైనటువంటి ఆలంబనం లేని దుస్థితి. అలాంటి సందర్భంలో పరమాత్మ ఆవిర్భవిస్తున్నారని చెప్పి ద్విజాతుల యొక్క అగ్నులన్నీ కూడాను శాంతంగా ప్రశాంతంగా ఉన్నవిట. ఆ రకమైన స్థితిలో అందరి యొక్క మనస్సులు సజ్జన హృదయాలన్నీ కూడాను ఆందోళన తగ్గి మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం. ఆ రకమైనటువంటి దేవతలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎప్పుడయ్యాను? జాయమానే అజనే. పుట్టుకలేని పరమాత్మ ఆవిర్భవిస్తున్న సమయంలో ఎలా ఉంది అన్నారు. మందం మందం జలధరములు అంటే మేఘాలు నెమ్మదిగా గర్జన చేస్తూ ఉన్నవిట. గర్జన అంటే భగవన్ ఆవిర్భవ ఆవిర్భవ ఆవిర్భవ. మేఘములు కోరేది ఇదనమాట. భగవన్ ఆవిర్భవ, స్వామి ఆవిర్భవించవా అని చిన్నగా మేఘాలు ధ్వనిస్తున్నట. అప్పుడు సముద్రుడు మాట అన్నాడు. ఒరే నువ్వు చెప్పంగానే పరమాత్మ ఆవిర్భవించరు, అసలు నీలో ఒక సద్గుణం ఉందా లేదా? అడగంగానే ఆవిర్భవిస్తారా? నీవు నాలో ఉన్న ఉప్పు నీరు తీసుకుని తీయ నీరు చేయగలిగే ఒక సంస్కారం నువ్వు పెంచుకో. అలా పెంచుకుంటే పరమాత్మ ఆవిర్భవిస్తారని చెప్పారట. అందుకోసం ఇదంతా భక్తిరసామృతం అని ఒక దివ్యమైన గ్రంథం, భక్తిరసాయనం అని ఒక గ్రంథం. వీటిలో చెప్పినటువంటి విశేష అంశములు ఇప్పుడు మనం అనుకునేవి కొన్ని. అందుచేత ఇలా ఎప్పుడైతే మందం జలధరాహ జర్జురను సాగరం, ఆ రకంగా ఆ సాగరాన్ని అనుసరించి ఆ సాగర ఘోష ఏమిటంటే నాయనా నువ్వు పరోపకార ప్రవణువు కారా మేఘమా అంట. ఆ మేఘం కాస్త అలాగే అవుతాను అంగీకారం చెప్తున్నట. ఆ సందర్భంలో తను చీకటి కాస్తా ఉంటూ ఉండగా చంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. చెప్తున్నాడు ఆవిరాశీత్ యథా ప్రాచ్యాం దిశి ఇందురివ పుష్కలః. బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి చంద్రుడు ఎలా ఉంటాడండి? సగం చంద్రుడు ఉంటాడు. అలాంటి సందర్భంలో ఆయన ఎలా ఉన్న పుష్కలమైనటువంటి చంద్రుడు పూర్ణిమ నాటి చంద్రులాగా ఉన్నట. ఎందుకంటే బావగారు వస్తున్నప్పుడు బావమరిది స్టేషన్కి ఎలా పెడతాడండి? చక్కటి బట్టలు కట్టుకొని వెంటనే ఆయన తీసుకురావడానికి అనమాట.
కృష్ణ పరమాత్మయ్య రాకను చూసి లక్ష్మీదేవి యొక్క సహోద్భుతుడైనటువంటి చంద్రుడు బావగారు వస్తున్నారని చెప్పి ఆ మహానుభావుడు కాస్త పూర్ణమైన రూపంతో ఉండి ఆయన ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని చూస్తున్నట. తమద్భుతం ఆయన తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదా యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్హవైడూర్య కిరీటకుండల విషాపరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవాయీక్షత. తమద్భుతం బాలకం ఆవిర్భవించారయ్యా పరమాత్మ అన్నారు. ఎలా ఉన్నారయ్యా అన్నారు. ఆవిర్భవించిన పరమాత్మ ఎలా ఉన్నారంటే అద్భుతం. తదితి సర్వనామ బ్రహ్మనామ. తమ్మంటే ఎవరయ్యా అన్నారు. పరమాత్మను చూచారయ్యా అన్నారు. ఎలా ఉన్నారయ్యా అన్నారు. అద్భుతం అద్భుతంగా ఉన్నారు. ఎవరయ్యా ఆయన అన్నారు. బాలకం బాలకుడు అండి అన్నారు. శ్రీధర స్వామి వారు చెప్తారు, నేను అద్భుతం బాలకం. బాలకుడు అద్భుతంగానే ఉంటాడయ్యా అన్నాడు. ఇలా ఉన్నాడు. అద్భుతం బాలకం తమద్భుతం బాలకం. వచ్చాడు బలరామకృష్ణుడు. తమద్భుతం బాలకం బాగున్నాడు. అచ్చం కృష్ణుడులాగా. తమద్భుతం బాలకం అంబుజేక్షణం. పరమాత్మ ఆవిర్భవించారండి. ఎలా ఉన్నారయ్యా అన్నారు. అద్భుతంగా ఉన్నారయ్యా అన్నారు. తీసుకురా. ఒక కృష్ణుడినే చూచారు వాళ్ళు. మనం అనేక మంది కృష్ణుని చూడాలి. రెండుకి తీసుకురా. తమద్భుతం బాలకం తమద్భుతం బాలకం అంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గణశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. తీసుకు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం. పరమాత్మ ఎలా ఉన్నారయ్యా. అద్భుతంగా ఉన్నారయ్యా. ఎందుకయ్యా అంటే బాలకుడయ్యా ఆయన అన్నారు. బాలకుడు అంటే ఎవరండి. ఆ బాలకుడు పుట్టినవాడు పిల్లవాడుగా పుడతాడు తప్ప వృద్ధుడుగా పుడతాడా. అదొక అద్భుతమా అన్నారు. నాయన బాలకుడు అంటే ఎవరయ్యా అంటే బాలేషు వాలేషు రోమకూపేషు కాని బ్రహ్మాండాని యస్య సహా బాలక. నాయన పరమాత్మ యొక్క ప్రతి రోమంలో కూడాను ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది నాయన. అందుచేత అలాంటి ప్రతి రోమంలో కూడా బ్రహ్మాండాలు కలిగినటువంటి ఆ మహానుభావుడు పుట్టాడయ్యా. అందుచేత ఆయన బాలకుడయ్యా అన్నారు. కాదు నాయన, బ్రహ్మదేవుణ్ణి కుమారుడుగా పొందినవాడయ్యా. కహ బ్రహ్మ బాలహ యస్యాసు బాలక. బ్రహ్మదేవుడు బాలుడుగా కలిగినవాడు పుట్టాడయ్యా. బాలకం. అందుచేత ఇంతేకాదయ్యా బాలానాం కం సుఖం యస్యాసో బాలక. ఏ మహానుభావుడు ఆవిర్భవించగానే బాలులందరికీ కూడా సుఖం కలుగుతుందో అటువంటి మహానుభావుడు పుట్టాడయ్యా. అందుకోసం ఆయన బాలకుడయ్యా అన్నాడు. బాలానాం గోపీనాం సుఖం కం సుఖం యస్యాసో యస్మాత్ సహ బాలక. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత గోపికలకు దివ్యమైనటువంటి ఆనందం ఉంటుందో అటువంటి మహానుభావుడయ్యా. అందుచేత ఆయన బాలకుడయ్యా. వా అంటే నర్మదా నది, అక్కడ విహరించేవాడు. వాలా అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి కం సుఖం దివ్యమైనటువంటి ఆనందము ఏ పరమాత్మ యొక్క ఆవిర్భవం చేత కలుగుతుందో అలాంటి పరమాత్మ పుట్టారయ్యా. అందుచేత బాలకుడయ్యా. బాలకం. ఎలా ఉన్నారయ్యా కృష్ణ పరమాత్మ అన్నారు. అంబుజేక్షణం. నాయన పద్మం వంటి వికసించినటువంటి నేత్రములతో ఉన్నారయ్యా. ఒక పుట్టిన పిల్లవాడు ఈ కళ్ళు కాస్త విప్పార్చి ఇలా ఉంటాడా? ఉండడు కదా. అందువల్ల అద్భుతం. ఇది ఆశ్చర్యం కదా అన్నాడు. కాదు నాయన, అంబు అంటే నీరు, జ అంటే పుట్టింది ఎవరయ్యా? నీటిలో పుట్టింది లక్ష్మీ అమ్మవారు. ఆమె కోసం ఈ క్షణం పుట్టగానే నా భార్య వచ్చిందా లేదా, పుట్టిందా లేదా, నాతో కలిసి ఉంటుందా లేదా, ఎక్కడుంది అని లక్ష్మీదేవి కోసం తన దృష్టి కాస్త పెట్టుకోనున్నట. అంబుజే క్షణం మహాశయ ఆగవలసింది. అంబుజే క్షణం. అందుచేత ఎలా ఉన్నాడయ్యా అది ఆశ్చర్యము. అంటే ఏ పిల్లవాడైనా పుట్టగానే భార్య కోసం చూసుకునేటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారా? ఈయన. అందుచేత ఈయన అద్భుతుడయ్యా. అద్భుతం బాలకం అంబుజక్షణం చతుర్భుజం.
ఆయన ఎన్ని భుజములయ్యా ఆయనకి ఉన్నాయన్నాడు. 4 భుజములతో ఉన్నారు. ఒక పిల్లవాడు ఎప్పుడైనా 4 భుజములతో ఉన్నాడా? అది ఆశ్చర్యం కదా. శంఖ గదార్యుధాయుధం, శంఖము గద పద్మము మొదలైనటువంటి ఆయుధములను కాస్త ధరించి ఉన్నాడయ్యా. అది ఎలా ధరించున్నాడు? ఉదాయుధము, ఊర్ధ్వంగా చేయబడినటువంటి ఆయుధములు. ఎందుకంటే అసుర సంహారం చేయడానికి ఆ మహానుభావుడు భక్తులను రక్షించడానికి సిద్ధమైనటువంటి స్వరూపంతో ఉన్నాడు. ఉదాయుధం. ఆ మహానుభావుడు ఎలా పుట్టాడయ్యా? శ్రీవత్సలక్ష్మం. అది అయ్యా వసుదేవుడు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. ఉదాయుధం శ్రీవత్సలక్ష్మం. ఆయన శ్రీవత్సలక్ష్మం అనగా కుడి పక్కన రోమముతో రోమగోపంతో కూడా తిరిగినటువంటి దివ్యమైనటువంటి రూపంతో ఉన్నాడు నాయన. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే పిల్లలు ఎవరైనా కొత్తపడి దుఃఖపడతాడు. ఎవరు దుఃఖం కూడా లేదు నాయన, ఏడవట్లేదు, ఏడిపించట్లేదు, ఆనందింపజేస్తున్నారు నాయన. ఇది అద్భుతం. కాబట్టి తమద్భుతం బాలకం అంబుజక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గణశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. వీళ్ళ చేతుల్లో ఉన్నాయంటే భాగవతం కూడా మరిపించేట్టుగా చేస్తున్నారు. అందుచేత మహార్హవైఢూర్య ఆ మహానుభావుడు పీతాంబరధారి అయి ఉన్నాడయ్యా. సాంద్రపయోధ సౌభగం, దట్టమైన మేఘము యొక్క కాంతితో ఉన్నారయ్యా. మహార్హ ఆభరణాలు వర్ణిస్తున్నారు పరమాత్మ యొక్క దివ్యాభరణములు. వైఢూర్య కిరీట కుండలత్విష పరిష్వక్త సహస్రకుంతలం. అద్భుతం. ప్రతి పదం దగ్గర అద్భుతం వేసుకోమన్నారు. ఎందుకంటే పుట్టిన పిల్లవానికి పెద్దగా జుట్టు ఉండదు. మహానుభావుడు దివ్యమైనటువంటి వైభవంతో కూడుకున్నటువంటి ఆ కేశములు కలిగినటువంటి వాడై ఉన్నాడయ్యా. అలాంటి వాడు ఆ మహానుభావుడు దివ్యాభరణోపేతుడు, అనేక హస్తాభరణములు కలిగినటువంటి వాడై విరోచమానం, ఆ సూతిగా గృహం మొత్తం ప్రకాశిస్తున్నదట. అలాంటి పరమాత్మను ఎవరయ్యా మొట్టమొదట చూచింది? వసుదేవ ఐక్షత చూచాడు. ఆశ్చర్యంగా చూచాడు. సవిస్మయుల్ల విలోచనో హరిం సుతం విలోక్య ఆనక ద్వంద్వభిస్తదా. ఆశ్చర్యకరంగా ఉత్ఫుల్ల విలోచన సాక్షాత్తు సర్వలోక నియామకుడైన పరమాత్మ నాయిక కుమారుడుగా ఆవిర్భవించారే, ఎంత ఆశ్చర్యకరమైన విషయమని. ఉత్ఫుల్ల విలోచన హరిం సుతం విలోక్యారే. భయపడేటటువంటి వాడిని నేను. అలాంటి ఇంత భయంగా ఉన్నటువంటి నా యందు నాకు కుమారుడుగా ఎలా ఆవిర్భవించారయ్యా? మృత్యువునకు మృత్యువైన పరమాత్మ సామాన్యంగా ఒక అసురప్రాయుడైనటువంటి వారికి భయపడుతున్నటువంటి నాకు కుమారుడుగా ఆవిర్భవించారే, ఇది ఆశ్చర్యం కదా అని విస్మయోత్ఫుల్ల విలోచన హరిం సుతం విలోక్య ఆనక దుందుభిస్తదా చూచాడు. పరమాత్మ చూడగానే కృష్ణ పరమాత్మ యొక్క అవతారోత్సవ సందర్భంగా ఆ తొట్టుపాటు తోటి చేత అనేక వేల ఆవులు కాస్త బ్రాహ్మణోత్తములకు దానం చేస్తాను అని చెప్పి మనస్సు చేత సంకల్పించి పరమాత్మను చూచి సాష్టాంగ నమస్కారం చేసి కృతాంజలి చేతులు జోడించి సూతికా గృహం స్వరోచిష పరమాత్మ తన యొక్క కాంతి చేత ఆ సూతికా గృహాన్ని కాస్త ప్రకాశింపజేస్తూ ఉంటే ఆ ఏ రకమైనటువంటి భయం లేకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆ చతుర్భుజ రూపాన్ని కాస్త చూచి నమస్కారం చేసి, స్వామి పరమాత్మ ప్రకృతి కంటే అతీతమైన దివ్యమైన అనుభవానంద స్వరూపము, సర్వబుద్ధులకు కూడా సాక్షి స్వరూపుడవు. నీ యొక్క ప్రకృతి చేతనే ఈ ప్రపంచమంతా సృష్టింపబడింది, నీ యందు ప్రవిష్టమైనటువంటిది, నీ యందే లయమవుతుంది. అలాంటి పరమాత్మ అనేక రకమైనటువంటి పరాక్రమమును ప్రదర్శించినటువంటి విరాట్ స్వరూపము నీ యందుగా సమస్తమైనటువంటి ప్రపంచము కనబడుతూ ఉన్నది స్వామి అని నిన్ను ఊహ చేత తెలుసుకోవలసింది. అది కూడా కుదరదు, శృతుల చేత తెలుసుకోలే. అనావృతత్వాత్ నువ్వు ఎక్కడైనా పరిమితంగా ఉంటే చూడవచ్చును, అపరిమితమైన దివ్య స్వరూపం కలిగిన నిన్ను చూడగలమా స్వామి అని చెప్పి తత్వస్య జన్మస్థితి సంయమాన్. స్వామి సృష్టి స్థితిలో కారకుడు నీవే కాబట్టి నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏమంటే స్వామి రజోగుణం చేత కూడుకున్నటువంటి వాడిని, ఈ రకమైన స్థితి కలిగిన వాడిని. అందుచేత తర్వాత నీవు ఆ సత్వగుణం చేత రజోగుణాన్ని తమో గుణాన్ని కాస్త పోగొట్టే మహనీయుడు స్వామి. నువ్వు మా యొక్క ఇంట్లో అవతరించావు. ఈ రాజన్యులు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి అసురులందరినీ కూడా సంహారం చేయడానికి ఆవిర్భవించినటువంటి పరమాత్మవు. నాకు చాలా బాధగా ఉన్నది ఏమిటంటే అయంతు అసభ్య. ఈ రకంగా నీవు మా ఇంటిలో ఇంత బలహీనుడైన వారి ఇంట్లో ఏ రకంగా ఆవిర్భవించావో అదే ఆశ్చర్యంగా ఉంది నాయన అని రకంగా అనేసరికి ఆ తర్వాత దేవకీదేవి కాస్త లేచి పరమాత్మను ఉద్దేశించి దేవకి తముపాధావత్ కంసాద్భీత శుచివ్రత. కంసుని వల్ల భయపడ్డది, తీసిపెడతాడేమో ఏమన్నా చేస్తాడేమో అని. కానీ ఆమె తల్లి ఎలా ఉంది అంటే మళ్ళా కంసుడు ఏం చేస్తాడు, వాడు బ్రతికంతి రూపం ముందు అని చెప్పి
శుచిస్మిత ధైర్యంతో కొద్దిగా చిరునవ్వు పెట్టుకొని పరమాత్మ యొక్క స్వరూపాన్ని దివ్యమైనటువంటి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి వేదాంత తత్వంతో ప్రార్థన చేసింది. స్వామి ఎలా ఉందంటే తల్లి చెప్తున్నారు, మచ్చో మృత్యు వ్యాల భీతపలాయన్ లోకాన్ సర్వ నిర్భయన్ అధ్యగచ్చతు అనాధ్యగచ్చతు. స్వామి మానవుడైనటువంటి వాడు మృత్యు అనే సర్పానికి భయపడుతూ లోకాలన్నింటినీ కూడాను తిరుగుతూ ఉంటాడు. నిర్భయమైనటువంటి స్థితిని పొందరు. నీ యొక్క పాదపద్మాల్ని ఎవరైతే పొంది ఉంటారో అటువంటి వానికి స్వస్థ మృత్యు అనేటువంటిది ఉండనే ఉండదు. కాబట్టి సత్వం ఘోరాదుగ్రసేన ఆత్మజాన్న తాహి. స్వామి మమ్మల్ని ఆ ఉగ్రసేనుని యొక్క ఆ కుమారుని మమ్మల్ని రక్షించవలసింది. నువ్వు భృత్యుల యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడివి కాబట్టి మా వంటి మాంసదృక్కు కలిగినటువంటి వాళ్లకు నీవు కనిపించవు స్వామి. కాబట్టి దయచేసి ఈ భయంకరమైనటువంటి ఈ రూపాన్ని కాస్త మేము చూడలేకపోతున్నాము కాబట్టి రక్షించవలసింది. ఈ రూపము అలౌకికమైనటువంటి రూపం స్వామి, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అనేసరికి భగవంతుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు, ఆయన త్వమేవ పూర్వసర్గే భూ, పూర్వజన్మలో నువ్వు పృష్ణి అనేటువంటిదే రూపంతో ఉన్నావు స్వామి భూమన్వంతుల్లో. అప్పుడు తదాయం సుతపాహ, దేవకీదేవి పూర్వజన్మలో పృష్ణి అనే రూపంతో ఉన్నది. అప్పుడు సుతప అనే పేరుతో ఉన్నాడయ్య ఆయన ప్రజాపతిర కల్మష. ఆ సందర్భంలో మీరిద్దరూ కూడాను బ్రహ్మచేత ఆదేశింపబడిన వాళ్ళే ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారై మీరు తపస్సు చేశారు నా గురించి. ఆ తపస్సు చేయటం అనేక రకములుగా వర్షము, ఎండ, గాలి, మంచు, వేడి ఇది అన్నింటినీ కూడాను సహిస్తూ అనేక సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నన్ను కుమారుడుగా పొందాలని ఎంతకాలం అయ్యాను? దివ్య వర్ష సహస్రాణి, 1000 సంవత్సరములు తపస్సు చేశారు. అలా 12,000 సంవత్సరములు గడిచిపోయినవి. అప్పుడు నేను మీకు వరం ఇవ్వడానికి ఆవిర్భవించాను. అప్పుడు మీరు ఏమని కోరారయ్యా అంటే, మీరు నా వంటి కుమారుడు కావాలని మీరు కోరారు. నా వంటి కుమారుడు లోకంలో ఎవరు లేరు కాబట్టి నేనే ఏం చేశానంటే మా భక్తులందు అనుగ్రహం కలిగినటువంటి వాడిని నేనేమి కుమారుడుగా అవతమవురాతే అపవర్గమే మోహితో మమ మాయా.